సో వాట్ ఈస్ ఫ్యాక్టరింగ్? ఫ్యాక్టరింగ్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఎ క్రెడిట్. మనకేంటంటే వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్సెస్ అని ఉంటాయి. అందులో ఎగ్నెస్ట్ స్టాక్ వీల్ అడ్వాన్స్ లిమిట్స్ ఓసీసీ ఓడి ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇవి దేని మీద ఏంటంటే ఒకటి స్టాక్ ఎగ్నెస్ట్ స్టాక్, తర్వాత ఎగ్నెస్ట్ బుక్ డేట్స్ కూడా మనం అంటే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్కి ఏమవుతుందంటే క్రెడిట్ సేల్స్ అనేది ఎక్కువ ఉంటాయి. అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ బ్రీఫ్ ఐడియా ఆఫ్ దట్ వాట్ ఈస్ దిస్ ఫ్యాక్టరింగ్ కాన్సెప్ట్. ఈ అంటే క్రెడిట్ బేసిస్ మీద అంటే క్యాష్ సేల్స్ క్రెడిట్ సేల్స్ రెండు ఉంటాయి. క్యాష్ సేల్స్ అంటే డబ్బులు ఇచ్చి పట్టుకుపోతాడు సార్. క్రెడిట్ సేల్స్ అంటే అరువు, వాడు డబ్బులు ఇవ్వడు, పుస్తకాల్లో రాసుకోమంటాడు. ఒక పలానా రామారావు 10,000 బాకీ, పలానా కృష్ణారావు 15,000 సరుకు పట్టుకెళ్ళి బాకీ, అలా రాసుకుంటాం. వాడు చెప్తాడు 30 days తర్వాత ఇస్తాను, 15 days తర్వాత ఇస్తానని చెప్పేసి మనం రాసుకుంటాం బుక్స్లో. ఇట్ ఈస్ ఆల్ కాల్డ్ యాజ్ బుక్ డేట్స్ అంటాం. ఇప్పుడు ఆ బిజినెస్ పీపుల్కి ఏమవుతుంది, ఫండ్స్ అనేది బ్లాక్ అయిపోతున్నాయి. అంటే రోల్ అవ్వకుండా వాళ్ళ దగ్గర ఉండిపోతున్నాయి, క్యాష్ రూపంలో లేదు. అటువంటిప్పుడు వాళ్ళకి బిజినెస్ అనేది హ్యాంపర్ అవుతుంది. వితౌట్ ఫండ్స్ మేనేజింగ్ ద బిజినెస్ ఈజ్ వెరీ డిఫికల్ట్. బట్ ఎందుకు అలా ఎలా చేస్తారు అంటే వేరే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే సేల్స్ వెళ్ళాలి, సరుకు అనేది బయటికి వెళ్తేనే కదా ప్రాఫిట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఆ మార్జినల్గా వచ్చేదే కదా ప్రాఫిట్. సో లెట్ ఇట్ బి అని చెప్పేసి చేస్తారు. సో ఈ రకంగా వాళ్ళకి క్రైసిస్ అనేది ఫండ్స్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఫస్ట్ టైం ఏంటంటే కెనరా బ్యాంక్ దే ఇంట్రడ్యూస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫైనాన్స్. వాళ్ళు ఏం చేశారంటే ఇందులో ఫ్యాక్టరింగ్ సర్వీసెస్, ఫ్యాక్టరింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఈ బుక్ డేట్స్ అన్నిటిని కూడా అసైన్మెంట్ రూపంలో తీసుకుంటారు. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అయితే టోటల్గా పర్చేజ్ చేయడం, లేదంటే కనుక వాళ్ళ దగ్గర పెట్టుకుని ఎగెన్స్ట్ దట్ దే విల్ ఫండింగ్ చేస్తారు, క్రెడిట్ రూపంలో ఇస్తారు అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ అదే ఫ్యాక్టరింగ్ సర్వీసెస్ అంటాం. So here the same thing here I have placed. Factoring is an arrangement in which receivables and book rates are created out of the sale of goods or services sold to an agency known as a factor. Ikkada bank anedi factor. So the question is what is factor? It is a bank and financial institution who finance that. In India, factoring without recourse is not permitted. So ikkada em avutundante recourse factoring నాన్ రీకోర్స్ ఫ్యాక్టరింగ్ అనేది ఉంటాయి. చూద్దాం టైప్స్ ఆఫ్ ఫ్యాక్టరింగ్, 2 types. రీకోర్స్ ఫ్యాక్టరింగ్ అంటే విత్ రీకోర్స్ అంటే ఇన్ కేస్ ఆఫ్ నాన్ పేమెంట్ ఆఫ్ ఇన్వాయిసెస్ బై ది కస్టమర్స్ ద ఫ్యాక్టర్ విల్ రికవర్ ద అమౌంట్ అడ్వాన్స్ ఫ్రమ్ దట్ క్లయింట్. చూడండి జాగ్రత్తగా చూడండి. ఇన్ కేస్ ఆఫ్ నాన్ పేమెంట్ ఆఫ్ ఇన్వాయిసెస్ బై కస్టమర్స్ ద ఫ్యాక్టర్ విల్ రికవర్ దట్ అమౌంట్ అడ్వాన్స్ ఫ్రమ్ ద క్లయింట్. Non-recourse factoring and the factor provides both finance and credit protection. The factor provides both finance and credit protection. In case of non-payment of invoices by customer, the factor will bear that risk of bad debts. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే బుక్ డేట్స్ తీసుకున్నాడు, ఓకే 100 రూపీస్కి ఒక 80 రూపీస్ అంత వాడికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి మిగతా 20 రూపాయలు ఎందుకు ఉంచాడంటే మార్జినల్గా అది అందులోనే కమిషన్స్ ఎడ్యూట్ చేసుకుని ఇంత సేల్కి ఇంత పర్సంటేజ్ ఆఫ్ దట్ అని చెప్పేసి వాడికి వస్తుంది. లేదంటే మొత్తం కొనేసాడు అనుకోండి, తీసేసుకున్న బుక్ డేట్స్ బ్యాడ్ డేట్స్ అన్ని కూడా బుక్ డేట్స్ తీసుకున్న తర్వాత వాడికి కొంత డిస్కౌంట్లో సెటిల్ చేసేసి ఆ అమౌంట్ వాళ్ళు రికవర్ చేసుకుని మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ప్రాఫిట్ కింద బుక్ చేసుకుంటారు. ఏది ఈ బ్యాంకర్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏవైనా సరే. ఇందులో రీకోర్స్ ఫ్యాక్టరింగ్ అనే దాని గురించి ఏం చెప్తున్నాం మనం, ఒకవేళ కనుక వాడు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆ బ్యాంక్ ఈ వీళ్ళ దగ్గర కస్టమర్ దగ్గర నుంచి ఇన్వాయిసెస్ ప్రకారం పేమెంట్స్ రావాలి కదా, వాడు ఇస్తారు బాకీ అని చెప్పి ఇచ్చాడు కదా, సరుకు పట్టుకెళ్ళాడు కదా, అది కనుక వాడి దగ్గర రికవర్ చేయలేకపోయాడు అనుకోండి, ఓకే చేయలేకపోయినప్పుడు ఈ ఫ్యాక్టర్ ఏం చేస్తారంటే బ్యాంక్ వాడు విల్ రికవర్ దట్ అమౌంట్ అడ్వాన్స్డ్ ఫ్రమ్ దట్ క్లయింట్. అంటే ఎవరి దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకున్నారో, అంటే ఎవరి దగ్గర నుంచి అడ్వాన్స్ ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు, అది ఈ బిజినెస్ పీపుల్కి ఇచ్చారు కదా, డబ్బులు ఇచ్చారు కదా. సో అందులోంచి వాడు మినహాయించుకుంటాడు అన్నమాట. ఓకే, ఎందుకంటే వాడు కట్టకపోతే నువ్వే కట్టాలి అన్న టైప్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎ విత్ రీకోర్స్. అంటే విత్ రీకోర్స్ అనేది ఎవరికి అప్లికబుల్ అంటే దట్ విల్ బి అప్లికబుల్ ఓన్లీ ఫర్ దిస్ బిజినెస్ మ్యాన్. ఓకే, నాన్ రీకోర్స్ ఫ్యాక్టరింగ్ అంటే ఏంటంటే ఈ ఫ్యాక్టర్ ప్రొవైడ్స్ బోత్ ఫైనాన్స్ అండ్ క్రెడిట్ ప్రొటెక్షన్. అంటే ఏంటంటే బాబు నువ్వు నాకు ఇచ్చేసే బుక్ డేట్స్,
నీకు ఎగ్నెస్ట్ ద బుక్ రేట్స్ నేను కొంత డిస్కౌంట్లో నీకు అమౌంట్ ఇచ్చేస్తాను. అట్ ద సేమ్ టైం నాకేమైనా రికవరీ అవ్వలేదనుకోండి, అంటే కట్టలేదనుకోండి వాడు, నా దగ్గర డెట్స్ అదే నేను రికవర్ చేసినప్పుడు నాకు డబ్బులు కస్టమర్ దగ్గర రికవర్ చేయలేకపోయినా అనుకోండి, ఆ రిస్క్ నేనే భరిస్తాను. అంటే యూ నీడ్ నాట్ వరీ అబౌట్, నీ దగ్గరికి వచ్చి నేను వసూలు చేయను దగ్గర అని అంటాడు. అంటే ఏంటంటే, సో నాన్ రికోర్స్ ఫ్యాక్టరింగ్ అంటే నాన్ రికోర్స్ అనేది అప్లికబుల్ టు దట్ బిజినెస్ మ్యాన్. నాకేం సంబంధం లేదు, అన్ని నువ్వే చూసుకో అని బ్యాంకర్స్కి కనుక చెప్తే కనుక. సో ఇక్కడ మీకు పాయింట్స్ ఎలా వస్తాయండి క్వశ్చన్స్, ఇన్ విచ్ ఫెసిలిటీ ఓకే ద రిస్క్ వాజ్ borne by that factor regarding this regarding the recovery of the back debts. 1. A. Recourse factoring. B. Non-recourse factoring. C. A and B either this or bit అలా ఇస్తారు. అంటే నాన్ రికోర్స్ ఫ్యాక్టరింగ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రిస్క్ అనేది బ్యాంకే భరిస్తుంది, ఆ బిజినెస్ పీపుల్కి సంబంధం లేదు. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ డొమెస్టిక్ ఫ్యాక్టరింగ్. వాట్ ఈజ్ మెంట్ బై డొమెస్టిక్ ఫ్యాక్టరింగ్ అంటే డొమెస్టిక్ ఫ్యాక్టరింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్యాక్టరింగ్ కూడా ఉంటుంది, అందుగురించి డొమెస్టిక్ ఫ్యాక్టరీ అంటే విత్ ఇన్ అవర్ కంట్రీ. సో ఇందులో ఏముంటుంది, అండర్ దిస్ రిసీవబుల్స్ అరైజింగ్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద డొమెస్టిక్ ట్రేడ్ షల్ బి కన్సిడర్డ్ ఫర్ ఫ్యాక్టరీ అంటే విత్ ఇన్ ద కంట్రీ. ద ఫ్యాక్టరీ షల్ మేక్ ఏ ప్రీ పేమెంట్ ఆఫ్ 80% ఆఫ్ ఇన్వాయిసెస్ వాల్యూ ఆఫ్టర్ డిడక్టింగ్ ఇట్స్ డిస్కౌంట్ చార్జెస్ ఎట్ నార్మల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ టు ద సప్లయర్. సో ఇన్వాయిసెస్ ఉంటాయి కదండి, వాడు గూడ్స్ పట్టుకెళ్ళి వాడికి బిల్ చేస్తాం కదా, ఇన్వాయిసెస్ రూపం రాస్తాం కదా, రాసినప్పుడు అందులో 80% ఆఫ్ దట్ అమౌంట్ ప్రీపేమెంట్ చేసేసి మిగతా 20% అంటే డిస్కౌంట్ అంటే ఇంకా వాడు ఇంకా కొంత వదులుకుంటాడు ట్రేడర్. సో ఆ 20% వీడికి వస్తుంది, ఎవరికి, ఫ్యాక్టరీకి వస్తుంది, అంటే బ్యాంకర్కి వస్తుంది. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఏ ప్రాఫిటబుల్ బిజినెస్. ఇఫ్ ద పర్చేజర్ ఫెయిల్స్ టు గెట్ ద డ్యూ అమౌంట్ ఆన్ డ్యూ డేట్స్ ద సప్లయర్ shall make good the payment. If the purchaser fails to get the due amount, purchaser కనుక పర్చేజింగ్ ఎవడైతే సరుకులు పట్టుకెళ్ళాడో వాడు కనుక డబ్బులు కట్టకపోతే టైంకి ద సప్లయర్ షల్ మేక్ గుడ్ ద పేమెంట్. అంటే సప్లయర్ ఎవడైతే ఇచ్చాడో ట్రేడ్ అనమాట, హీ హ్యాస్ టు మేక్ గుడ్ టు దట్ ఫర్ ద పేమెంట్. డొమెస్టిక్ దాంట్లో ద బారోయర్ ఆర్ సప్లయర్ షల్ సబ్మిట్ దట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అలాంగ్ విత్ దట్ ఇన్వాయిస్ అండ్ ఆర్ఆర్ రిసీట్స్. ఈ బారోయర్ కానీ లేదంటే సప్లయర్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అలాంగ్ విత్ దట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లైక్ ఆర్ఆర్ ఇచ్చుకోవాలి కదా. ఇచ్చుకుంటే కనుక వాడి దగ్గర నుంచి వాడి కమాండింగ్లో ఉంటుంది, వాడి దగ్గర ఉంటుంది ఇన్వాయిస్లు అవన్నీ కూడా. ఎల్ఆర్ కానీ లారీ రిసీట్స్ కానీ ఆర్ఆర్ కానీ వాడి దగ్గర పెట్టుకుంటాడు. ఓకే, సబ్మిట్ చేయాలి. అంటే ఎలాంగ్ విత్ దట్ అంటే అమౌంట్ తీసుకుంటున్నాడు కాబట్టి మొత్తం అంతా హ్యాండ్ ఓవర్ చేయాలి వాడు అవతల వాడు. The maximum debt period normally permitted under factoring is 150 days inclusive of that maximum grace period of 60 days. ఇది ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. ఏ రకంగా అంటే ఇప్పుడు అన్ని డెట్స్ మనం తీసేసుకోవడం అంటే నార్మల్గా పర్మిట్ చేసేది ఫ్యాక్టరింగ్లో మాకు పర్మిట్ చేసేది ఏంటంటే 150 days మాత్రమే పర్మిట్ చేస్తాం. అంటే పీరియడ్ ఆఫ్ డెట్ పీరియడ్ అనేది మ్యాక్సిమం 150 days ఇంక్లూజింగ్ ఆఫ్ దట్ మ్యాక్సిమం గ్రేస్ పీరియడ్ ఆఫ్ 60 days. అంటే ఇప్పుడు ఏమైంది, మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్పిఏ నామ్స్ గుర్తుపెట్టుకోండి. ఎన్పిఏ నామ్స్లో 90 days నామ్స్ అనేది ఉంటాయి. ఓకే, సో 60 days అనేది గ్రేస్ పీరియడ్కి ఇస్తున్నట్టు మాట. అంటే 60 + 90, సో ఇట్ ఈస్ టుగెదర్ 150. అండ్ బియాండ్ దట్ మనం పర్మిట్ చేయం. దట్ మీన్స్ 2 months అని అర్థం. 60 days ఇది రీజనబుల్ టైం. ఓకే, ప్లస్ ఎన్పిఏ నామ్స్ కనుక మనం కాసేపు అనుకుంటే యాడింగ్ అవుతుంది అనుకుంటే 60 + 90 150 days. ఇంకా బియాండ్ దట్ అనేటప్పటికి ఇంకా రావు ఇంకా. ఓకే, అంటే అంటే అది మినిమం పీరియడ్ కింద పెట్టుకుని ఒకవేళ కనుక అవతల వాడి దగ్గర డెట్ యూస్ అంటే బ్యాడ్ డెట్స్ బుక్ డెట్స్ కనుక 150 days దాటి ఉన్నాయనుకోండి, సో వీడు యాక్సెప్ట్ చేయడు, ఫ్యాక్టరింగ్లో ప్రాక్టీస్ కాదు. దే వోంట్ పర్మిట్ beyond 150 days book dates for factoring services. So our logic would peట్టుకుంటే you can give the correct answer. Before providing advance, an agreement is entered with the supplier for assigning the debts of that purchaser to the factor, and the latter makes payment
only against invoices drawn on this particular purchaser. ఫ్యాక్టరింగ్ సర్వీసెస్లో ఉండే ఛార్జ్ ఏంటంటే కనుక మీరు ఇమీడియట్గా పెట్టాల్సింది అసైన్మెంట్. ఓకే, బుక్ డేట్స్ మీద అసైన్మెంటే జరుగుతుంది. ఓకేనండి, ప్లెడ్జ్ అటువంటివి ఉండవు. ఎందుకంటే దీస్ ఐఎమ్ హ్యాండింగ్ ఆర్ ఏదైనా సరే ఎన్ఎస్సి సర్టిఫికేట్, ఎన్ఎస్సిలో అయినా సరే పోస్ట్ ఆఫీస్ కూడా ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ని బ్యాంక్ పేరున అసైన్ చేస్తారు. ఓకే, అంటే నేమ్ మీ పేరుని ట్రాన్స్ఫర్ చేస్తున్నా హక్కులన్నీ అన్న టైప్లో ఇస్తారన్నమాట. సో ఇట్ ఈస్ ఏ అసైన్మెంట్ ఛార్జ్, అదొకటి పాయింట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫ్యాక్టరింగ్ వస్తే, ఇంటర్నేషనల్ ఫ్యాక్టరింగ్ అంటే వాట్ ఈజ్ మైండ్ బై ఇంటర్నేషనల్ ఫ్యాక్టరింగ్ అంటే ఇట్ ఈజ్ ఎక్స్టర్నల్ ట్రేడ్, అంటే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఇవన్నీ కూడా వస్తాయి. ఏముంటే నార్మల్గా 2 ఫ్యాక్టర్స్, ఎక్స్పోర్ట్ ఫ్యాక్టర్, ఇంపోర్ట్ ఫ్యాక్టర్, అంటే ఇద్దరు ఉంటారు అన్నమాట. 2 కేటగిరీస్ ఉంటారు, 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇందులో. అంటే ఎక్స్పోర్ట్ ఫ్యాక్టర్ అంటే ఎక్స్పోర్టర్ కంట్రీలో ఎక్స్పోర్టర్ దగ్గర ఉంటాడు. ఇంపోర్ట్ ఫ్యాక్టర్ అంటే ఇంపోర్టర్స్ కంట్రీలో ఇంపోర్టర్ దగ్గర ఉంటాడు. ఎవరు ఏం లేదండి, పిఎల్ అంటాడు, పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ అంటారు చూడండి, ఆ టైప్. ఓకే, అంటే వీళ్ళు చేసే పని ఏమీ లేదండి. ఎక్స్పోర్ట్ ఫ్యాక్టర్ అన్నవాడు లుక్స్ అట్ ఫైనాన్సింగ్ ది ఎక్స్పోర్టర్, ఎక్స్పోర్టర్కి ఫైనాన్సింగ్ సపోర్ట్ ఇస్తాడు అండ్ సేల్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో హెల్ప్ చేస్తాడు. అంటే ఎక్స్పోర్ట్ చేసేసాడు అనుకోండి, చేసేసిన తర్వాత డబ్బులు రావాలంటే అవన్నీ వాడు చూసుకుంటాడు. ఇదిగో నువ్వు ముందు డబ్బులు తీసేసుకో, నువ్వు ఎక్స్పోర్ట్ చేసేసావు కదా, అయిపోయింది కదా మీ పని, మిగతాదంతా నేను చూసుకుంటాను, ఇదిగో డబ్బులు అని ఇచ్చేస్తాడు. అలా చేసినందుకు వాడు కొంత మినహాయించుకుంటాడు, ఆ సర్వీసెస్ అన్ని చేస్తున్నాడు కాబట్టి, వాడు సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి, ఫైనాన్షియల్ సపోర్ట్. సో ఇట్స్ కాల్డ్ అదే ఎక్స్పోర్ట్ ఫ్యాక్టర్. అలాగే ఇంపోర్టర్లో కూడా, ఇంపోర్టర్ దగ్గర కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటాడు, ఇంపోర్ట్ ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టర్ అంటే ఇక్కడ ఇది నథింగ్ బట్ ద బ్యాంక్. Import factor is interested in evaluating the buyer, collecting the money on time, at the same time ensuring that he protected against default. ఎందుకంటే ఇక్కడ ఇంపోర్ట్ ఫ్యాక్టర్ చేసేది ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ద బయ్యర్ అంటే తను చేయాల్సిన ప్రాసెస్, ప్రొసీజర్స్ మొత్తం, నెగోషియేషన్ విత్ ద బ్యాంక్, ఎవ్రీథింగ్ అన్ని కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా వాడు చేస్తాడు. కలెక్టింగ్ ద మనీ ఆన్ టైమ్, అట్ ద సేమ్ టైమ్ ఎన్ష్యూరింగ్ దట్ హీ ప్రొటెక్టెడ్ అగైన్స్ ద డిఫాల్ట్. కలెక్టింగ్ మనీ కలెక్ట్ చేసి, ఓకే, అండ్ దట్ షుడ్ బి ఎన్ష్యూర్డ్ టు మేక్ పేమెంట్ టు దట్ ఎక్స్పోర్టర్ ఇన్ టైం. ఓకే, డిఫాల్ట్ కాకుండా చూసుకుంటాడు, రైట్. ఫ్లో చార్ట్ ఏంటంటే, ఫ్లో చార్ట్ ఏ, ద ఎక్స్పోర్టర్ డెలివర్స్ ద గూడ్స్ టు ది ఇంపోర్టర్. ఎక్స్పోర్టర్ ఏం చేస్తాడు, గూడ్స్ డెలివరీ చేస్తాడు. ఎక్స్పోర్ట్ ఫ్యాక్టర్ ఏం చేస్తాడు, గూడ్స్ డెలివరీ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ ఫ్యాక్టర్ డిస్పర్సెస్ ఫండ్స్ టు ది ఎక్స్పోర్టర్ అప్ టు ద ప్రీపేమెంట్ అమౌంట్ డిసైడెడ్. ఇమీడియట్ డబ్బులు పంపించేసిన వెంటనే వీడి ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీ వాడికి ప్రొవైడ్ చేసేస్తాడు ఫండ్స్. అండ్ అట్ ది సేమ్ టైం ఫార్వర్డ్ ది డాక్యుమెంట్స్ టు దట్ ఇంపోర్టర్. ఇంకా తర్వాత వాడు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇంపోర్టర్కి పంపించి అక్కడ రియలైజ్ చేయించి ఇంపోర్టర్ దగ్గర నుంచి డబ్బులు వచ్చిన తర్వాత అవి అడ్జస్ట్ చేసుకుంటారు. సో దిస్ ఇస్ ఆల్ ఎక్స్పోర్టర్ ఫ్యాక్టర్స్ డ్యూటీస్. ఇకపోతే బీకి వస్తే, అంటే అదర్ సైడ్ ఆఫ్ దట్ అంటే ఇంపోర్టర్. ద ఇంపోర్టర్ ఆన్ ద డ్యూ డేట్ ఆఫ్ ద ఇన్వాయిసెస్ పేస్ దట్ ఇంపోర్ట్ ఫ్యాక్టర్. డ్యూ డేట్ అయ్యేటప్పటికి బాబు డబ్బులు అని చెప్పేసి ఇంపోర్ట్ ఫ్యాక్టరీకి ఇచ్చేస్తాడు. ఇంకా ఆ పేమెంట్ ప్రాసెస్ అంతా కూడా వాడు చూసుకుంటాడు. ఎవరు, ఇంపోర్ట్ ఫ్యాక్టరీ. ఎవరికి, ఎక్స్పోర్టర్కి. సో హూ ఇన్ టర్న్ రెమిట్స్ దిస్ అమౌంట్ టు దట్ ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీ. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. ఏంటి అడ్వాంటేజెస్ ఫ్యాక్టరింగ్లో అంటే, ఫ్యాక్టరింగ్ రిప్లేసెస్ హై కాస్ట్ మార్కెట్ క్రెడిట్. హై కాస్ట్ మార్కెట్ క్రెడిట్ దాన్ని రిప్లేస్ చేస్తుంది ఫ్యాక్టరింగ్. అండ్ ఎనేబుల్స్ పర్చేజెస్ ఆన్ క్యాష్ బేసిస్ ఫర్ అవైలింగ్ క్యాష్ డిస్కౌంట్స్. ఎనేబుల్ పర్చేజెస్ ఆన్ క్యాష్ బేసిస్ ఫర్ అవైలింగ్ క్యాష్ డిస్కౌంట్స్. కస్టమర్ గెట్స్ అంటే ఏంటంటే, మనకి మామూలుగా ఒక క్యాష్ సేల్స్ కానీ పర్చేజెస్ అటువంటివి ఏమైనా ఉంటే కనుక అన్ని కూడా క్రెడిట్ మీద రన్ అవుతూ ఉంటాయి కదా. ఎప్పుడైతే ఈ ఫ్యాక్టరింగ్ సర్వీసెస్ ఇన్వాల్వ్మెంట్ వస్తుందో అది ఫండ్స్ రూపంలో మనకి ఇమీడియట్గా అవైలబుల్గా ఉంటాయి ట్రేడర్స్. ఐదర్ ఈ మే బి అన్ ఎక్స్పోర్టర్ ఆర్ ఇంపోర్టర్, ఆర్ ఈ మే బి ఎ బయ్యర్ ఆర్ సెల్లర్, హూ ఎవర్ ఇట్ మే బి. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. క్యాష్ బేసిస్ మీద ఉంటాయి, అలా క్యాష్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్, కస్టమర్ గెట్స్ ఇన్స్టెంట్ ఫైనాన్స్ ఎగ్నెస్ట్ ఈచ్ ఇన్వాయిస్. ఎప్పుడైతే వాడు ఒక ఇన్వాయిస్ సరుకులు పట్టుకుపోతాడు, ఇన్వాయిస్ నోట్ చేసుకుంటాం, ఇన్వాయిస్లో రాసుకుంటాం, వాడు బాకీ అని చెప్పి పుస్తకాలు రాసుకుంటాం. దానివల్ల వరి అవ్వక్కల, 1 month తర్వాత అది ఇవ్వచ్చు, అది 2 months తర్వాత ఇవ్వచ్చు. ఈ లోపల మనకి వెంటనే డబ్బులు వచ్చేస్తున్నాయి కదా ఫ్యాక్టరీ దగ్గర నుంచి అంటే బ్యాంక్ దగ్గర నుంచి. సో దట్ ఈస్ ద వన్ ఇమీడియట్ అడ్వాంటేజ్ ఫర్
అవైలబిలిటీ ఆఫ్ ద ఫండ్స్ అండ్ కస్టమర్ గెట్స్ లార్జ్ క్రెడిట్ గ్రేస్ పీరియడ్. అలాగే కస్టమర్కి ఏమవుతుంది, క్రెడిట్ బేసిస్, క్రెడిట్ అండ్ గ్రేస్ పీరియడ్ అంతా కూడా తనకి అంటే క్యాష్ అవైలబిలిటీ ఎప్పుడైతే ఉంటుందో ఓకే ఆ క్రెడిట్ ఇంకొక రకంగా చూసుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ రోల్ అవుతుంది ఫండ్స్, బ్లాక్ అయ్యే సమస్య లేదు. సో బ్లాక్ అయ్యే సమస్య లేనప్పుడు మనకు ఫండ్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు తనకి ఫర్దర్గా ఎక్స్పాన్షన్ పర్పస్కి, సేల్స్ ఇంప్రూవ్మెంట్కి, ఫర్దర్ సేల్స్కి క్రెడిట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇది లేదంటే అదర్వైజ్ ఏమవుతుందంటే ఈ బ్లాక్ అయిన దానికే సరిపోతాయి వాడు తీసుకున్న క్రెడిట్ అంతా. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా ఎన్లార్జ్ అవుతుంది క్రెడిట్. సో అప్పుడు ఏమవుతుందంటే వాడి బిజినెస్ యాక్టివిటీస్, గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎవ్రీథింగ్ అన్ని కూడా పెరుగుతాయి. సో గ్రేస్ పీరియడ్ కూడా వాడికి అవైలబుల్గా ఉంటుంది. ఫ్యాక్టరింగ్ యాక్సలరేట్స్ రిసీవబుల్స్ టర్న్ ఓవర్. చూసారంటే దానివల్ల ఏమవుతుందంటే యాక్సలరేట్స్ రిసీవబుల్ టర్న్ ఓవర్ అంటే ఇమీడియట్గా రిసీవబుల్స్ ఇమీడియట్గా టర్న్ ఓవర్ అవుతాయి. ఇంప్రూవ్స్ ఆపరేటింగ్ సైకిల్ రిజల్టింగ్ ఇన్ మోర్ ప్రొడక్షన్. చూడండి ఇవన్నీ సబ్సిక్వెంట్ అడ్వాంటేజెస్, లార్జర్ సేల్స్, హయ్యర్ ప్రాఫిట్స్ అండ్ ఇంక్రీజ్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఫర్ఫీటింగ్? ఫర్ఫీటింగ్ సర్వీసెస్. ఫర్ఫీటింగ్ సర్వీసెస్, ఫ్యాక్టరింగ్ సర్వీసెస్ ఇంచుమించుగా రెండు ఒకటేనండి. కానీ ఇక్కడ ఫర్ఫీటింగ్ సర్వీసెస్ డిఫరెన్స్ ఏంటంటే జనరల్గా ఇది ఎక్స్పోర్టర్ ట్రాన్స్ఫర్స్ ఈజ్ రైట్ టు రిసీవ్ పేమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఫర్ఫీటర్. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరో ఒకరికి ఆథరైజేషన్ ఇచ్చేస్తాడు, పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేస్తాడు, ఫుల్ రైట్స్. అంటే ఇంకా ఇంతవరకు ఏంటంటే అతను కొంతవరకే చేసేవాడు, ఎవరు ఎక్స్పోర్ట్ ఫ్యాక్టర్, ఇంపోర్ట్ ఫ్యాక్టర్ అనేవాడు ఇంటర్నేషనల్ ఫ్యాక్టరింగ్లో. కానీ ఇక్కడ ఫర్ఫీటింగ్లో ఏమవుతుందంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్ రైట్స్, పవర్స్ అనే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో విల్ బి కాల్డ్ ఎస్ ఏ ఫర్ఫీటర్ అంటాం. సో బ్యాంకర్ మే బి ఏ ఫర్ఫీటర్. ఇక్కడ కెనరా బ్యాంక్ నేను ఎప్పుడు కోట్ చేస్తుంటాను, ఎందుకంటే ఇది ఫస్ట్ బ్యాంక్ ఇంట్రడ్యూస్ దిస్ ఫ్యాక్ట్ కాబట్టి. Forfeiting is a method of discounting of international trade receivables, goods supplied against bill of exchange pending but not book dates here. ఇక్కడికి వచ్చేప్పటికి ఇంటర్నేషనల్ ట్రేడ్ కదా మనం చూసేది, ఇక్కడ ఓన్లీ డొమెస్టిక్ పర్పస్కి వాడమండి ఫర్ఫీటింగ్ సర్వీసెస్. సో ఇక్కడ మీకు బుక్ డేట్స్ అనేది ఉండవు. ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఎల్సీ బేసిస్ మీదే మీకు ట్రేడ్ జరుగుతుంది కాబట్టి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది వస్తుంది. ఇక్కడ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ బుక్ డేట్స్ ఆన్ ఏ వితౌట్ రీకోర్స్ బేసిస్. సో ఫర్ఫీటింగ్లో మీకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ డిస్కౌంటింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ రిసీవబుల్స్, నాట్ బుక్ డేట్స్, గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్టరింగ్లో మాత్రమే మాకు బుక్ డేట్స్ అనేది వస్తాయి. ఫర్ఫీటింగ్ దాంట్లో ఈజ్ ప్యూర్లీ టోటల్లీ ఇట్ ఈజ్ ఫారెన్ ట్రేడ్. ఓకే, ఇక్కడ గూడ్స్ సప్లైడ్ ఎగ్నెస్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ బట్ నాట్ బుక్ డేట్స్. దట్ టు ఆన్ వాట్ బేసిస్ అంటే వితౌట్ రీకోర్స్ బేసిస్. వితౌట్ రీకోర్స్ బేసిస్ అంటే బోత్ ఆ ఫ్యాక్టరే రెండు ఫెసిలిటీస్ ఇస్తాడు ఎవరికి, ట్రేడర్. ఒకటి ఏంటంటే రిస్క్ నేను భరిస్తానని చెప్పేసి వీడు తీసుకుంటాడు, ఇంకోటి వాడిది అమౌంట్ కూడా డిస్కౌంట్ ఇమీడియట్గా సెటిల్ చేస్తాడు. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ ఫర్ఫీటింగ్. So mechanism of forfeiting and what will happen in this? Bill of exchange drawn by exporter, accepted by importer. మామూలే ఎక్స్పోర్టర్ రాస్తాడు, బిల్ పంపిస్తాడు, అది యాక్సెప్ట్ చేస్తాడు ఇంపోర్టరు. అది యూసెన్స్ బిల్ అయితే కనుక ఆ పీరియడ్ అయినప్పటికీ వాడు పేమెంట్ చేస్తాడు ప్రజెంట్ చేసిన వెంటనే. అదే డిమాండ్ అయితే కనుక ఎప్పుడు ప్రజెంట్ చేస్తే సైట్కి అప్పుడు ఇమీడియట్గా పేమెంట్ చేస్తారు. సో యూ నో అబౌట్ దట్ యూసెన్స్ బిల్స్ అండ్ డిమాండ్ బిల్స్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు దట్ ఫర్ఫీటర్ అండ్ టేక్ క్యాష్, తీసేసుకుంటాడు. Debt instruments are drawn by the exporter. Exporter antene seller. Accepted by that importer. Importer ante buyer. And will be backed by that unconditional standby LC of that importer's bank. The forfeiter sends these documents to the importer's bank. Ee forfeiter em chestarante ee documents anni kuda importer's bank ki పంపిస్తారు, which in turn notifies the receipt to that forfeiter. అంటే నేను తీసుకున్నట్టుగా వాడు నోటిఫై చేస్తాడు. ద ఫర్ఫీటర్ మేక్స్ పేమెంట్ టు దట్ ఎక్స్పోర్టర్. ఇమీడియట్గా ఫర్ఫీటర్ ఏం చేస్తాడంటే ఎక్స్పోర్టర్కి పేమెంట్ చేసేస్తాడు 100% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ దట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్టర్ డిడక్టింగ్ హిస్ డిస్కౌంట్ అండ్ అదర్ ఇన్సిడెంటల్ ఛార్జెస్ యాజ్ పర్ ద కాంట్రాక్ట్. అంటే తన ఛార్జెస్ డెబిట్ చేసి ఇంకా అదర్ ఇన్సిడెంట్ మిస్లేనియస్ ఛార్జ్ ఉంటే అది కూడా డెబిట్ చేసి, అంటే హీ విల్ టేక్ దట్ 100% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్పోర్టర్స్ ఎంత ఉంటే తీసుకుని దాంట్లో తన ఛార్జెస్ మినహాయించుకుని మిగతాది పేమెంట్ చేసేస్తాడు. ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఫర్ఫీటర్ చేస్తాడు. ఫర్ఫీటర్ అంటే ఎవరంటే బ్యాంక్.
ఎవరికి చేస్తారు ఇవన్నీ కూడా? ఎక్స్పోర్టర్కి. ఓకే, అందులో ఈ ఫర్ఫీటర్ ఫీచర్ కూడా చెప్పాను. ఈ ఫర్ఫీటర్ అనేటప్పటికి ఎంటైర్లీ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డరే చేస్తాడు. అంటే ఇంకా దేర్ ఇస్ నో ఫ్యాక్టర్, టోటల్గా అది ఒక అతనికి అసైన్ చేసేస్తారు అన్నమాట. ది ఎక్స్పోర్టర్ ఎంటర్డ్ ద ఫర్ఫీటింగ్ కాంట్రాక్ట్ విత్ ద ఫర్ఫీటర్. ఎలా చేస్తారంటే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, కాపీ ఆఫ్ ద సప్లై కాంట్రాక్ట్. వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్? సప్లై కాంట్రాక్ట్ అంటే ఎంత సప్లై చేసాడు సరుకు అనే దానికి కాంట్రాక్ట్ ఉంటుంది, అది కాపీ. 2 ఎల్సిఆర్ గ్యారంటీ కాపీ ఉంటుంది. కాపీ ఆఫ్ కమర్షియల్ ఇన్వాయిస్, ఎంత తీసుకెళ్ళాడు అని ఇన్వాయిస్ కాపీలు ఉంటాయి కదా, కమర్షియల్ ఇన్వాయిస్. అండ్ కాపీ ఆఫ్ షిప్పింగ్ డాక్యుమెంట్స్. షిప్పింగ్ డాక్యుమెంట్స్ అంటే వాడు షిప్ చేసిన తర్వాత బిల్ ఆఫ్ లాడింగ్, అవన్నీ కూడా షిప్పింగ్ డాక్యుమెంట్స్ అంటాం. లెటర్ ఆఫ్ అసైన్మెంట్, ఇవన్నీ కూడా కంపల్సరీగా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ముందుకు తీసుకుంటాం అన్నమాట. యాజ్ పర్ ది కాంట్రాక్ట్, ఫర్ఫీటింగ్ కాంట్రాక్ట్ రిక్వైర్డ్. ఎవరు చేస్తారు ఇవన్నీ? ఎక్స్పోర్టర్ చేస్తారు, ఎంటర్ అవుతాడు ఈ కాంట్రాక్ట్. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫర్ఫీటింగ్ అంటే ఏంటంటే ఫర్ఫీటింగ్ ప్రొవైడ్స్ 100% ఫైనాన్సింగ్ వితౌట్ రీకోర్స్. వితౌట్ రీకోర్స్ ఇక్కడ ఓ పాయింట్. ఇందులో ఫైనాన్సింగ్ అంటే 100% ఫైనాన్స్. ఫర్ఫీటింగ్ ఇంప్రూవ్స్ క్యాష్ ఫ్లో ఆఫ్ దట్ ఎక్స్పోర్టర్. అది మామూలే, లిక్విడ్ ఫండ్స్ అనేది వాడికి ప్రొవైడ్ చేస్తాడు బై కన్వర్టింగ్ రిసీవబుల్స్ ఇంటూ కరెంట్ క్యాష్ ఇన్ఫ్లో. అండ్ ఫర్ఫీటింగ్ సేవ్స్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఆల్సో. ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అంటే ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అంటే దీస్ ఆర్ కాల్డ్ కంటింజెంట్ లయబిలిటీస్ అని అంటాం. అంటే ఏంటంటే ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, ఆన్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ దట్ ఐటమ్స్ షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆన్ బ్యాలెన్స్ షీట్ అంటాం. అంటే బ్యాలెన్స్ షీట్ చూపించకుండా కనుక బయట ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్స్ అంటాం. జనరల్గా ఏంటంటే ఫండ్ బేస్డ్ అన్ని కూడా మీకు బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. వెహికల్ లోన్ ఏంటి, హోమ్ లోన్ ఏంటి, తర్వాత ఓడి, ఓసిసి, టర్మ్ లోన్స్, ఎంఎస్ఎంఈ, వాట్ ఎవర్ ద అడ్వాన్సెస్ వీఆర్ గివింగ్, ఎవ్రీథింగ్ విల్ బి షోన్ ఇన్ దట్ బ్యాలెన్స్ షీట్ పార్ట్ అండర్ అసెట్స్ సైడ్. ఓకే, అలా కాకుండా ఫండ్స్ లేనిది అంటే నాన్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్ అంటాం. అంటే గ్యారంటీస్, ఎల్సీస్, ఇవన్నీ కూడా మీకు ఫండ్స్ ఇన్వాల్వ్ అవ్వవు. అందువల్ల బ్యాలెన్స్ షీట్లో చూపించడానికి ఫండ్స్ ఉంటేనే కదా బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. కాబట్టి సెపరేట్గా మెయింటైన్ చేస్తాం, ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అంటాం. దాన్ని ఇంకో పేరు ఏంటంటే కంటింజెంట్ లయబిలిటీస్ అని కూడా. కంటింజెంట్ లయబిలిటీస్ అంటే ఏంటంటే ఎప్పుడు లయబుల్ అవుతుందో మనకు తెలియదు. అంటే ప్రస్తుతం అయితే ప్రామిస్ చేసాం, ₹1,00,00,000 నేను ప్రామిస్ చేశాను, మా కస్టమర్ తరపున నేను ₹1,00,00,000 నేను ఇవ్వడానికి ఎనీ కాంట్రాక్ట్, ఫైనాన్స్ గ్యారంటీ కావచ్చు, ఎనీ గ్యారంటీ కావచ్చు. ఓకే, మీకు గ్యారంటీ కింద ఇస్తున్నాను నేను. ఒకవేళ కనుక మా వాడు కనుక ఫుల్ఫిల్ చేయకపోతే మీకు చెప్పినట్టుగా దెన్ ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఐ విల్ ఫుల్ఫిల్, ఐ విల్ కాంపన్సేట్ అని చెప్పేసి బ్యాంకు ఒక చిన్న కాగితం మొక్క మీద ఇస్తారు. బట్ ఫండ్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. బట్ ఒకవేళ కనుక కస్టమర్ కనుక ఫెయిల్ అయితే కనుక అప్పుడు మన అవతల వాడికి ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది, కాంపన్సేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అప్పుడు తన ఎలా రికవర్ చేసుకుంటాం అంటే కౌంటర్ గ్యారంటీ ఉంటుంది కాబట్టి మన కస్టమర్ మనకి మార్టిగేజ్ చేసిన, ప్లెడ్ చేసిన, వాట్ ఎవర్ ద థింగ్స్ అవి మనం లిక్విడేట్ చేసి మనం అడ్జస్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ ద బ్యాంకింగ్ ప్రాసెస్. సో ఈ రకంగా లయబిలిటీ అనేది మనకి ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ది కంటింజెంట్ లయబిలిటీ అంటాం, which cannot be expected. All these items are disclosed in notes to the balance sheet. ఈ కంటింజెంట్ లయబిలిటీస్, ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఎక్కడ మెన్షన్ చేస్తాం? మన బ్యాలెన్స్ షీట్లో మెన్షన్ చేయట్లేదు కదా, మరి ఎక్కడ చేస్తాం అంటే బ్యాలెన్స్ షీట్ కింద ఫుట్ నోట్స్ అని అంటాం. అడుగున చివరిన మన నోట్స్ అని చెప్పి రాసుకుంటాం. ఇదిగో బాబు మా టోటల్ మా బిజినెస్లో లేకపోతే మా కంపెనీ బ్యాలెన్స్ షీట్ లేకపోతే పార్ట్నర్షిప్ దాంట్లో దిస్ ఆర్ ద కంటింజెంట్ లయబిలిటీస్ టు ద ట్యూన్ ఆఫ్ దిస్ మచ్ అని చెప్పి రాసుకుంటాం. నోట్స్ దాన్ని ఏమంటే నోట్స్ టు ద బ్యాలెన్స్ షీట్ అంటాం. దీస్ ఐటమ్స్ ఇంక్లూడ్ ఏముంటాయి నాన్న అంటే మామూలు ఇందాక చెప్పిన డైరెక్ట్ క్రెడిట్ సబ్స్టిట్యూట్, నాన్ ఫండ్ బేస్డ్ లైక్ గ్యారంటీస్, ఎల్సీస్, ట్రాన్సాక్షన్ రిలేటెడ్ కంటింజెన్సీస్ లైక్ బిడ్స్, బిడ్ బాండ్స్, వారంటీస్ అండ్ బాండ్స్, సేల్ అండ్ పర్చేస్ అగ్రిమెంట్స్, ఫార్వర్డ్ అసెట్ purchases, forward deposits, etc. Take out finance in the books of taking or institution and foreign exchange open position. Okay, and open position in gold and forward rate agreement, interest rate swaps, ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. So what are the items included in this of balance sheet items అంటే this is very very important thing. అంటే ఇక్కడ ఏంటంటే ఇందులో ఉండే మీకు ఎక్కడ కూడా ఫండ్స్ అనేది ఇన్వాల్వ్ అవ్వవు. ఓకే, ఫండ్స్ ఇన్వాల్వ్ అవ్వంటే మోస్ట్లీ అన్ని గ్యారంటీస్ అవన్నీ ఉంటాయి. ఓకే, ఇది కాకుండా కాకుండా ట్రాన్సాక్షన్ రిలేటెడ్ కంటిన్యూషన్స్ ఉంటాయి. కంటిన్యూన్సీస్ అంటే బిడ్స్, అవి కూడా వన్ టైప్ ఆఫ్ గ్యారంటీస్ లాంటివి.
షార్ట్ టర్మ్ గ్యారంటీస్ అవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ ఈ ఫార్వర్డ్ అసెట్ పర్చేజ్, ఫార్వర్డ్ డిపాజిట్స్ ఎక్సెట్రా, తర్వాత ఓపెన్ పొజిషన్ గోల్డ్, ఇవన్నీ ఏంటంటే మీకు డెరివేటివ్స్ కింద వస్తాయి. డెరివేటివ్స్ ఆల్మోస్ట్ ఇట్ ఇస్ ఆల్ డెరివేటివ్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ దట్ ఈస్ కంటింజెంట్ లయబిలిటీస్ అండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఐటమ్ కింద వస్తాయి. నెక్స్ట్, బ్యాంక్స్ క్లాసిఫై దేర్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఎక్స్పోజర్స్ ఇంటూ 3 కేటగిరీస్. బ్యాంక్స్ ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ రిస్క్ ప్రకారం 3 కేటగిరీస్ కింద చేసి, అవి ఏంటంటే ఫుల్ రిస్క్ అండ్ హై రిస్క్ అండ్ మీడియం రిస్క్ అండ్ లో రిస్క్. ఇప్పుడు ఇందులో మీకు కొన్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎలాగంటే ఫుల్ రిస్క్, హై రిస్క్లోకి వచ్చే ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్స్ ఏంటి అనేది మీరు కంపల్సరీగా మీరు చదువుకోవాలి. ఇక్కడ ఏంటంటే స్టాండ్ బై ఎల్సీ, మనీ గ్యారంటీస్ ఎక్సెట్రా. ఓకే, ఇవన్నీ కూడా కమింగ్ అండర్ దట్ హై రిస్క్. మీడియం రిస్క్ వచ్చేటప్పటికి ఏంటంటే నాట్ డైరెక్ట్ క్రెడిట్ సబ్స్టిట్యూట్స్, అంటే ఇవన్నీ డైరెక్ట్ క్రెడిట్ సబ్స్టిట్యూట్స్ అంటే మన పైది హై రిస్క్. అవి ఏంటంటే స్టాండ్ బై ఎల్సీ, మనీ గ్యారంటీస్, ఇవన్నీ కూడా. ఇంకా డైరెక్ట్గా ఏంటంటే మనీ ఇన్వాల్వ్ అయిపోతుందన్నమాట. ఒక ఫెయిల్ అయిందంటే ప్రామిస్ ఇమీడియట్గా అది కాంపన్సేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ హై రిస్క్. మీడియం రిస్క్ వచ్చేటప్పుడు నాట్ డైరెక్ట్ క్రెడిట్ సబ్స్టిట్యూట్స్ విచ్ డు నాట్ సపోర్ట్ ఎగ్జిస్టింగ్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్, బిడ్ బాండ్స్, ఎల్సీ, ఇండెమ్నిటీస్ అండ్ వారంటీస్. ఇవన్నీ ఏంటంటే ఇమీడియట్ కాదు, దేర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, రేర్ కేసెస్ అన్నమాట. ఓకే, సో బిడ్ బాండ్స్ ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. నెక్స్ట్, లో రిస్క్ వచ్చేటప్పటికి రివర్స్ రెపోస్, కరెన్సీ స్వాప్స్, ఆప్షన్స్, ఫ్యూచర్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనకి సేఫ్ డెరివేటివ్, ఇవన్నీ డెరివేటివ్స్ విచ్ ఆర్ రిస్క్ ఫ్రీ. అందుగురించి ఫారిన్ ఎక్స్చేంజ్, కరెన్సీ స్వాప్స్ ఇంతకుముందు మీకు డిస్కస్ చేశాను. ఈ ఆప్షన్స్, ఫ్యూచర్స్, స్వాప్స్ ఇవన్నీ కూడా డెరివేటివ్స్ కింద లెక్క. ఓకే, కరెన్సీ స్వాప్స్ అంటే కూడా చెప్పాను మీకు. అంటే దట్ మీన్స్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇండియన్ రూపీ వర్సెస్ యుఎస్ డాలర్స్ ఏదైనా ట్రాన్సాక్షన్ ఉందనుకోండి, అంటే బారోయింగ్ ఆఫ్ యుఎస్ డాలర్స్ లోన్ రూపంలో మనం చేస్తే కనుక నాషనల్ అమౌంట్ అనేది, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది, లేదంటే ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది, బికాస్ ఆఫ్ ద ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ దట్ ఫారిన్ కరెన్సీ, ద రూపీ వాల్యూ ఆల్సో విల్ బి చేంజ్ మనం పే చేసేది. సో దానికి మనం ఏం చేస్తాం అంటే స్వాపింగ్స్, ఆప్షన్స్, ఫీచర్స్ అనేది మనం చేసుకుంటాం. అంటే ఏంటంటే మనకి ఏమైనా చేయగలిగింది అనుకోండి, లాస్ వచ్చింది అనుకోండి, దానికి మ్యాపింగ్ చేస్తాం. అంటే స్వాపింగ్ ట్రాన్సాక్షన్ కూడా చేసుకుంటాం కాబట్టి ఎక్కడ ఏమైనా లాస్ వస్తే అక్కడ మనకు కవర్ అయిపోతుంది. సో ఇది ఆల్వేస్ లో రిస్క్. సో ఈ 3 కేటగిరీస్ కూడా క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్, గ్యారంటీస్కి వచ్చినప్పుడు పెర్ఫార్మెన్స్ గ్యారంటీస్, ఫైనాన్షియల్ గ్యారంటీస్, డిఫర్డ్ పేమెంట్ గ్యారంటీస్ అని 3 ఉంటాయి. నేనైతే ఏం చెప్తానంటే చిన్న ఎగ్జాంపుల్స్. పెర్ఫార్మెన్స్ గ్యారంటీస్ అనేటప్పటికీ ఓకే, ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ వాట్ ఈజ్ ద పెర్ఫార్మింగ్ ఆఫ్ ఎన్ యాక్షన్. అంటే సపోజ్ ఏదో రోడ్ కాంట్రాక్ట్ 1 crore ఉంది. ఓకే, అది ఇట్ ఈస్ వర్క్ కాంట్రాక్ట్, అది చేయాలి. అదే ప్రాజెక్ట్ బిల్డింగ్ కట్టాలి, లేదంటే సమ్ బ్రిడ్జెస్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలి. సో పెర్ఫార్మ్ చేయాలంటే కాంట్రాక్టర్స్కి ఆ వర్క్ ఇస్తారు. అందులో ఏంటంటే గ్యారంటీస్ ఎలాగ బ్యాంకుల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. నీకు 3 కోట్లకి వర్క్లో పార్టిసిపేట్ చేయాలంటే నువ్వు బ్యాంక్ గ్యారంటీ కావాలి అంటే ఇమీడియట్గా ప్రీ రిక్వైర్మెంట్ కింద బ్యాంక్ దగ్గర నుంచి గ్యారంటీ తెచ్చుకుంటాడు. వాడు అసెట్స్ అన్ని కూడా బ్యాంక్లో మార్టిగేజ్ చేసో, ప్లెడ్జ్ చేసో, వాట్ ఎవర్ ది థింగ్స్, హీ విల్ అబ్టైన్ దట్ ప్రామిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. సో ఇక్కడ ఏంటంటే 1 crore 3 crores ప్రాజెక్టు లేకపోతే బిల్డింగ్స్ కట్టాలనుకోండి, వాడు కనుక కట్టలేకపోయాడు అనుకోండి, కట్టలేకపోతే అర్థం ఏంటి, బ్యాంక్ని వెళ్ళి కట్టమని కాదు అక్కడ. సో వాట్ ఎవర్ దట్ అసైన్డ్ వర్క్ స్టాప్డ్, ఓకే, ఇన్ బిట్వీన్, సో దట్ విల్ బి అసైన్డ్ టు దట్ సమ్ అదర్ పర్సన్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ అమౌంట్ షుడ్ బి కాంపన్సేటెడ్ ఫ్రమ్ దట్ బ్యాంక్. బ్యాంక్ దగ్గర నుంచి మనం వర్క్ కంటిన్యూ అయ్యేదాకా పే చేయాలి. ఫైనాన్షియల్ గ్యారంటీస్ అనేటప్పటికి మామూలుగా నార్మల్గా ఏమవుతుందంటే ఫైనాన్షియల్ గ్యారంటీస్కి వస్తే, ఇప్పుడు ఎరాక్ షాప్స్ ఉన్నాయనుకోండి, ఎరాక్ షాప్స్ మనకు రెంటెడ్ షాప్స్, రెంట్కి ఆక్షన్స్ వేస్తారు. వేసినప్పుడు క్వార్టర్లీ 40,000 ఎంతో గవర్నమెంట్కి పే చేయాలి రెంట్ రూపంలో. ఓకే, చేయాలనుకున్నప్పుడు ఫైనాన్స్ ఇమీడియట్గా రెంట్ అమౌంట్ అంటే ఫైనాన్సే కదండి, అది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. సో వాడు ఒక 2 months కట్టిన తర్వాత నెక్స్ట్ క్వార్టర్ కట్టలేదు అనుకోండి, సో మనకు నోటీస్ వస్తుంది, మీ వాడికి మీరు గ్యారంటీ చేయరు కట్టలేదంటే అప్పుడు ఇమీడియట్గా మనం కట్టాలి ఆ 40,000 ఎంతో.
కట్టి వాడి దగ్గర నుంచి రికవర్ చేసుకోవాలి. సో వెరెవర్ దట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇట్ ఈస్ కాల్డ్ ద ఫైనాన్షియల్ గ్యారంటీస్. డిఫర్డ్ పేమెంట్ గ్యారంటీస్ వచ్చేటప్పటికి క్యాపిటల్ గూడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఏంటంటే జర్మనీ నుంచి ఒక స్కానింగ్ మిషన్ ఇక్కడ ఇండియాలో ఉన్న ఒక డాక్టర్ తెప్పించుకుందాం అనుకుంటున్నాడు, అది ₹1,00,00,000. ఈ డాక్టర్కి అంత డబ్బులు లేవు, కానీ వాడికేమో సప్లై రెడీ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి వాడు ఎవడుంటాడా బయ్యర్స్ అని చెప్పేసి వాడు చూస్తున్నాడు. ఇంటర్నేషనల్గా జరిగేది అయ్యే క్యాపిటల్ గూడ్స్ అంటే మనం అవే. ఓకే, సో ఇప్పుడు వాడు గూడ్స్ అమ్ముడవ్వాలి, మిషనరీ అది ఇక్కడ డాక్టర్కి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉండాలి తీసుకోవడానికి పేమెంట్ ఏంటి ఏదని. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సప్లయర్ ఏం చేస్తారంటే ఓకే ఈ మిషనరీ నీకు పంపిస్తాను, దీన్ని ఏమో విడగొడతాను, ఒక ₹1,00,00,000 ఒకేసారి నువ్వు పే చేయక్కర్లేదు, 6 నెలలకు ఒకసారి 25 lakhs చొప్పున పే చేయి, ఓకే 2 yearsలో నాకు పే చేసేసాయి. కానీ దేర్ ఈజ్ ఎ వన్ కండిషన్, యూ హ్యావ్ టు అబ్టైన్ ఏ గ్యారంటీ ఫ్రమ్ ద బ్యాంక్ అంటాడు. అప్పుడు బ్యాంక్ కూడా ఏం చేస్తాడంటే ఈ 4 ఇన్స్టాల్మెంట్స్కి కూడా బ్యాంక్ వాడు గ్యారంటీ ఇస్తాడు. ఓకే, సో బేసింగ్ ఆన్ దట్ గ్యారంటీ ద ట్రాన్సాక్షన్ విల్ గో further. So this is called the deferred payment guarantees because the payment will be deferred, not instead of a single. What are this one? Ante say here credit information companies fair practices code for debt collection and BCSBL civil first credit information bureau limited. ఇది ఎలా ఫామ్ ఏంటంటే ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ దట్ సిద్ధి కమిటీ. ఫస్ట్ ఏంటి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద సిబిల్ అంటే ప్రిపేర్స్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ ఫర్ 2 types, ఇండివిజువల్స్ అండ్ కార్పొరేట్ ఎంటిటీస్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అండర్ దిస్ సిబిల్ అంటే 2 types. వన్ ఈజ్ ఇండివిజువల్స్, సెకండ్ వన్ ఈజ్ కార్పొరేట్ ఎంటిటీస్. సిబిల్కి వచ్చేటప్పటికి ఈజ్ ఓన్డ్ బై దట్ ట్రాన్స్ యూనియన్ ఇంటర్నేషనల్ and NBFCs and 10 commercial banks. That you need not remember, it is very difficult, leave it. సిబిల్కి వచ్చేటప్పటికి స్కోర్ పరంగా చూసుకుంటే క్రెడిట్ స్కోర్ వేరీస్ ఫ్రమ్ 300 to 900, వేరియేషన్ 300 to 900. లోన్ ప్రొవైడర్స్ ప్రిఫర్ ఏ క్రెడిట్ స్కోర్ మోర్ దెన్ 700. లోన్ ఇవ్వాలనుకుంటే కనుక మినిమం క్రెడిట్ స్కోర్ అనేది 700 దాటి ఉండాలి. సిబిల్ స్కోర్ ఆఫ్ 900 is the least risk while a score of 300 is extremely risk. So these are important for exam. Next, Experian Credit Information Company India Private Limited. This is another company. Okay, and first CBL undi, dan tarvata different companies were formed. Avi entante under some what is that combining of some promoting by the different banks. ఇది ఎక్స్పీరియన్ ఎలా వచ్చిందంటే జాయింట్ వెంచర్ విత్ 7 leading financial institutions, యాక్సిస్ బ్యాంక్, యూపీఏ, పిఎన్బి, ఫెడరల్ బ్యాంక్, ఐబి, సుందరం ఫైనాన్స్ అండ్ మ్యాగ్మా ఫైనాన్స్ కార్పొరేషన్. Recently it was introduced a fraud prevention tool called as Hunter. What is Hunter అంటే it may be a software or it may be an operating system, అలాగా అడగే అవకాశాలు ఉంటాయి. Hunter అంటే it is nothing but it is a fraud prevention tool used in this credit information. Okay, lending institute by early detection of the fraudulent applications. Equifax Credit Information Services Private Limited. This is another one leading financial institutions. Bank of India, Bank of Baroda, UPA, Religare Fininvest, Sundaram Finance and Kotak Mahindra. Alaga High Mark Credit Information Company Limited goste joint ventures between State Bank of India, PNB, Citibank. Only just you see at a glance, that's all. And fair practices code for debt collection. You ఏంటంటే guidelines, it's a common guidelines. Loan application forms of priority sector and advances up to 2 lakhs should be comprehensive. Comprehensive అంటే very simple application, 1 page 2 page that అంటే laborious గా ఉండకూడదు. ఏంటి అప్లికేషన్, లోన్ అప్లికేషన్ అనేది. సో దానికి సింప్లిఫైడ్ ఫార్మేట్లో ఉండాలి. అది దేనికి, వాట్ ఈస్ ద లిమిట్ ఫర్ దట్ అంటే లోన్స్ అడ్వాన్సెస్ అప్ టు 2 lakhs. సో 2 lakhs is important. And for that priority sectors also. Acknowledgement for receipt of all loan applications compulsory. అన్ని లోన్ అప్లికేషన్స్ కూడా అక్నాలెడ్జ్మెంట్ కంపల్సరీగా బ్యాంక్స్ వాళ్ళు ఇవ్వాలి. Time norms for loan applications up to 2 lakhs will be disposed. Time norms for loan applications up to 2 lakhs will be disposed.
అంటే టైమ్ నామ్స్ అంటే దానికి మన సెపరేట్ టైమ్ నామ్స్ ఫిక్స్డ్ అండర్ దిస్ ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్ ప్రకారం ఏంటంటే సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఏ లోన్ అప్ టు 25 lakhs దిస్ మచ్ 1 week లో నువ్వు ఎస్ఆర్ నో చెప్పాలి, డిస్పోజ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 25 lakhs అండ్ అప్ టు 2 lakhs దిస్ మచ్ టైం అలాగా మనకి పెట్టారు మరి. సో దీని ప్రకారం వీ హ్యావ్ టు ఫాలో ద టైమ్ నామ్స్. అంటే అన్నెసరిగా వీ షుడ్ నాట్ డిలే. If it is not possible, it's not viable, you have to say the answer no. That's all. But we should not keep pending with us. So that is the fair practices code law guidelines. Small borrowers seeking loans up to 2 lakhs, the lender should convey in writing the main reason. Up to 2 lakhs కనుక స్మాల్ బారోయర్స్ కి మనం ఇవ్వాల్సిన దాంట్లో suppose if you are not able to give the loan, the lender should convey in writing the main reason why we are not able to give that loan అనేది మీరు ఇన్ రైటింగ్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ఐబిఏ ఇనిషియేటివ్కి వస్తే IBA had brought out its bankers fair practices code. All member banks had adopted it voluntarily. It is a voluntary one. Okay. IBA had also separately came out with fair practice code for credit card operations and model code for collection of dues and repossession of the security. Credit card separate code ఉంది, model code for collection of dues and repossession of the security. RBI guidance BCSB followed by member banks. RBI guidance and BCSB to be followed. అంటే BCSB ఎవరు కంట్రోల్లో ఉందంటే RBI. అండ్ BCSB దేనికి సంబంధించింది అంటే కనుక ఇట్ ఈస్ మానిటరింగ్, ఇట్ ఈస్ ఏ సొసైటీ రిజిస్టర్డ్ ఫస్ట్, అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ కస్టమర్ సర్వీసెస్. డెఫిషియన్సీ ఆఫ్ కస్టమర్ సర్వీసెస్ కనుక అది కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా దట్ షుడ్ బి రెడ్రెస్డ్ బై దిస్ BCSB, which is under the control of the RBI. And because BCSB had our director కనుక RBI official will be that. ఇందులో దీనికి సెపరేట్ ఏజెన్సీ ఈ కోడ్స్ కనుక ఫాలో అవ్వకపోతే అండర్ వాట్ ఎవర్ ద కోడ్స్ మెన్షన్ ఇన్ దట్ BCSBI not followed the banks leads to a complaint, so that will be redressed by that or settled by that ombudsman person, banking ombudsman. సో ఇవన్నీ కూడా ఈ BCSB రికమెండేషన్స్ ఎవరు చేశారంటే ఎస్ఎస్ తారాపూర్ అనేటప్పటికి ఇమీడియట్గా మనకు రావాల్సిన కస్టమర్ సర్వీసెస్ కమిటీకి అతను హెడ్. BCSBలో ఎన్ని కోడ్స్ ఉంటాయంటే 2 కోడ్స్ ఉంటాయి. వన్ ఈజ్ ద కోడ్ ఆఫ్ బ్యాంక్స్ కమిట్మెంట్ టు కస్టమర్స్ అండ్ కోడ్ ఆఫ్ బ్యాంక్స్ కమిట్మెంట్ టు MSM. రెండు. It is the apex body of insurance companies. Next, we are coming to the different types of mutual funds. What are the types we shall see? ఏమన్నా చూద్దాం. ఓపెన్ ఎండెడ్ స్కీము, క్లోజ్ ఎండెడ్ ఫండ్ స్కీము, గ్రోత్ స్కీము, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, ఇన్కమ్ స్కీమ్, డెట్ ఓరియంటెడ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్. ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అంటే ఏం లేదండి, ఆల్వేస్ కీప్ ఓపెన్, ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు అందులో. అది నెట్ అసెట్ వాల్యూ ఏదో ఉంటుంది, అది ఎప్పటికప్పుడు డైలీ పేపర్లో వేస్తూ ఉంటాడు, దాని ప్రకారం మీకు నచ్చితే కనుక ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో ఇట్ ఈస్ కెప్ట్ ఓపెన్. క్లోజ్ ఎండెడ్ స్కీమ్ ఏంటంటే ఒక స్కీమ్ ఓపెన్ చేస్తారు, 10 రోజులు, 15 రోజులు, 1 month, 2 months ఇస్తారు. ఆ పీరియడ్లో మీరు చేసి ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి అది ఎప్రిసియేషన్, తర్వాత నెట్ అసెట్ వాల్యూ అవన్నీ కూడా మార్క్ అవుతుంది. దట్ మీన్స్ దట్ విల్ బి ట్రేడెడ్ ఇన్ దట్ మార్కెట్. ఓకే. నెక్స్ట్ గ్రోత్ స్కీమ్ అండ్ ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్. గ్రోత్ అన్న ఈక్విటీ అన్న రెండు ఒకటే, పేర్లు మాత్రం డిఫరెంట్ నేమ్స్. అందు గురించి దే హ్యావ్ యూజ్డ్ టూ, ఐదర్ గ్రోత్ స్కీమ్ అన్నా ఒకటే, ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్ అన్నా ఒకటే. ఏంటివి అంటే మెయిన్లీ ద ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద పబ్లిక్ విల్ గో టు దట్ ఈక్విటీస్, షేర్స్లోకి వెళ్తాయండి. షేర్స్ అమ్మేటప్పటికి షేర్స్ 10 రూపాయల షేర్ 100 రూపాయలు అవ్వచ్చు, లేదా 10 రూపాయల షేర్ 2 రూపాయలు కూడా అవ్వచ్చు. వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్ బికాస్ డిపెండింగ్ అపాన్ దట్ ఇండెక్స్ అండ్ అదర్ మార్కెట్ కండిషన్స్. ఓకే. సో దానికి ఏమవుతుందంటే దాన్ని సడన్గా ఎప్రిసియేషన్ వస్తుంది. సో దట్స్ వై దే హ్యావ్ షోన్ యాజ్ ఎ గ్రోత్ స్కీమ్ ఆర్ ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్ అంటాం. ఇన్కమ్ స్కీమ్ అండ్ డెట్ ఓరియంటెడ్ స్కీమ్ అంటే ఏంటంటే ఇన్కమ్ మాత్రమే వస్తుంది, ఫిక్స్డ్ ఇన్కమ్. ఓకే. అండ్ డెట్ ఓరియంటెడ్ ఎందుకన్నా అంటే డిబెంచర్స్, ఇట్స్ కాల్డ్ ది డిబెంచర్స్. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ వీ పుట్ ఇన్ డిబెంచర్స్, ఓకే,
by this mutual funds, that will be scheme, that scheme is called as income scheme or debt oriented schemes. అంటే డిబెంచర్స్లో ఏముంటుందంటే, డిబెంచర్స్ మనకి కంపెనీస్ అవన్నీ ఆఫర్ చేస్తూ ఉంటాయి. 10% పెర్ యానమ్ లేకపోతే 8% పెర్ యానమ్ ఇష్యూర్డ్ ఇంట్రెస్ట్ మీకు ఇస్తాము, ఇన్కమ్ ఇస్తామని చెప్పి అంటారు. సో అంటే ఏంటంటే మనకి ఫిక్స్డ్, జస్ట్ లైక్ ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట. సో మనకి ఇష్యూర్డ్ ఇన్కమ్ ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీగా మనకి హయ్యర్ రిటర్న్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ మోడరేట్ రిటర్న్స్ అనేది మనకి నార్మల్గా ఉంటాయి. సో దట్ ఈస్ లో రిస్క్ ఇట్ ఈస్. నెక్స్ట్ వన్ ఈజ్ ద బ్యాలెన్స్డ్ ప్లాన్ స్కీమ్. బ్యాలెన్స్డ్ ప్లాన్ స్కీమ్ అంటే అంటే అక్కడ కొన్ని ఏమో 50% లేకపోతే సమ్ పోర్షన్ ఆఫ్ దట్ ఫండ్స్ విల్ గో టు దట్ గ్రోత్ స్కీమ్ అండ్ సమ్ పోర్షన్ రిమైనింగ్ స్కీమ్ విల్ గో టు ద ఇన్కమ్ స్కీమ్. అప్పుడు ఏమవుతుంది, ఒక చోట ఏమైనా నష్టం వచ్చినా ఇంకోసారి మనకి కాంపన్సేట్ మిగులుతుంది. సో ఈ రకంగా ఇట్స్ కాల్డ్ ది బ్యాలెన్స్డ్ ప్లాన్ స్కీమ్ అంటాం. నెక్స్ట్ 6th వన్, మనీ మార్కెట్ ఫర్ లిక్విడ్ ఫండ్. మనీ మార్కెట్ లిక్విడ్, మనీ మార్కెట్ అంటే ఇంకా మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లోకి వెళ్తుంది ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా. సో ఇట్ ఈస్ ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ విల్ గో టు దట్ మనీ మార్కెట్ ఓరియంటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇట్స్ కాల్డ్ అంటే కంపెనీ షేర్స్ కాకుండా ఈ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ మనం అనుకున్నాం చెప్పండి, సిడీస్, సిపిస్, తర్వాత రేపోస్, మనం ఇందాక జస్ట్ అనుకున్నాం ప్రీవియస్ చాప్టర్స్లో. వాటికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్లో కనుక వెళ్తే కనుక దట్ విల్ బి కాల్డ్ అయితే దట్ టైప్ ఆఫ్ ఫండ్ ఇస్ కాల్డ్ అయితే మనీ మార్కెట్ ఫండ్ అంటాం, మ్యూచువల్ ఫండ్. గిల్ట్ ఫండ్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇందులో ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ మొబిలైజ్ చేసిన ఫండ్స్ అన్ని కూడా ఎక్కడైనా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెట్టేస్తారు. అంటే ట్రెజరీస్, బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్ ఇలా. నెక్స్ట్ ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఇండెక్స్ బేస్డ్. ఓకే, ఇండెక్స్ బేస్డ్ అంటే మీకు ఇండెక్స్ ఓరియంటెడ్. సపోజ్ ఒక 5-6 మీకు తీసుకుంటారు ఇండెక్సెస్, కమోడిటీస్ కావచ్చు, లేదంటే ఇంకా మెటల్స్ కావచ్చు, ఏనా అలా తీసుకుని దాని ప్రకారం వాళ్ళు సెలెక్టివ్గా దాని స్క్రిప్ట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సెక్టార్ స్పెసిఫిక్ ఫీల్డ్స్. సెక్టార్ స్పెసిఫిక్ ఫీల్డ్కి వచ్చేటప్పటికి సో డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి కదండి, ఫార్మసీ సెక్టారు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ టైప్ ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. నెక్స్ట్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, FOFs అంటాం. ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఏ స్కీమ్ దట్ ఇన్వెస్ట్ ప్రైమరీలీ ఇన్ అదర్ స్కీమ్స్ ఆఫ్ సేమ్ మ్యూచువల్ ఫండ్. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మ్యూచువల్ ఫండ్ మొబిలైజ్ చేస్తారు ఫండ్స్, కానీ వాళ్ళు ఏం చేయాలంటే మొత్తం మార్కెట్ స్టడీ చేసి స్పెషలైజ్డ్ పీపుల్ని పెట్టుకుని ఎంగేజ్ చేసుకుని ఎక్కడ పొటెన్షియాలిటీ ఉంటుందో చూసుకుని ఎక్కడ రిస్క్ తక్కువ ఉంటుందని స్టడీ చేసి పెట్టాలి ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ ఇన్వెస్టర్స్. వీళ్ళు అలా ఏం చేయకుండా మొబిలైజ్ చేసిన ఫండ్స్, వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ మొబిలైజ్ చేసిన ఫండ్స్ ఇంకొక మొబిలైజ్ మంచి ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ దాంట్లో పెట్టేస్తారు. అంటే ఏంటంటే వీళ్ళు మట్టి అంటించుకోకుండా చేసే పని. ఓకే, ఇట్ ఈజీ వే ఆఫ్ మొబిలైజింగ్ డూయింగ్ ద బిజినెస్. నెక్స్ట్ గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ స్కీమ్ మైనస్ NAV ఈజ్ ఈక్వల్ టు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ స్కీమ్కి నెట్ అసెట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఒక ఫార్ములా. దేర్ మే బీ సమ్ క్వశ్చన్స్, చిన్న షార్ట్ క్వశ్చన్స్ ఏంటి అడిగితే అడగొచ్చాము. ది ఫార్ములా మాత్రం ఐ హ్యావ్ మెన్షన్ హియర్. Market value of the scheme's investment plus current assets minus current liabilities minus provision divided by number of units under the scheme on the valuation date. Okay, this is only for information purpose. I have placed it from this IABF book. Next, products labeling in mutual fund. This is the area where you can get questions. అది ఏంటి చూద్దాం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఏమున్నాయి, ఎవరికి ఏంటని తెలియదు. మన మ్యూచువల్ ఫండ్స్ ఏదో టాటా మ్యూచువల్ ఫండ్ అంటాడు, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ అంటాడు, దాని గురించి బ్యాక్గ్రౌండ్ బేసిక్ లేమెన్స్కి ఇవన్నీ తెలియదు. అందు గురించి ఏం చేస్తారంటే అందరికీ తెలిసేలాగా దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దట్ రిస్క్ లేబులింగ్, ప్రోడక్ట్ లేబులింగ్ అంటాం, అది ఇంట్రడ్యూస్ చేశారు, చెయ్యాలి. దాంట్లో ఏంటంటే లెవెల్ ఆఫ్ రిస్క్ అనేది డిపిక్టెడ్ బై కలర్ కోడ్ బాక్సెస్ యాజ్ అండర్. ఆ మ్యూచువల్ ఫండ్కి ఒక కలర్ ఐడెంటిఫికేషన్ తోటి మెసేజ్ పంపిస్తాం. బ్లూ కలర్డ్ అనుకోండి, ప్రిన్సిపల్ అట్ లో రిస్క్. అంటే మనం ఏదైతే మనం అసలు కట్టామో ఎప్రిసియేషన్ పక్కన పెట్టండి, దానికి వచ్చే రిటర్న్ పక్కన పెడితే కనుక ఓన్లీ ఫోకస్ ఆన్ ద ప్రిన్సిపల్, అది కంపల్సరీగా లో రిస్క్లో ఉంటుంది, రిస్క్ ఏమి ఉండదు. బ్లూ కలర్ ప్రోడక్ట్ లేబులింగ్ అయితే. ఎల్లో కలర్ అయితే కనుక ప్రిన్సిపల్ అట్ మీడియం రిస్క్, ప్రిన్సిపల్ మీడియం రిస్క్ ఉన్నట్టు లెక్క.
బ్రౌన్ అనేటప్పటికీ ప్రిన్సిపల్ అట్ హై రిస్క్. అంటే ఏంటి అండి ఇవి అంటే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇఫ్ దేర్ ఈజ్ ఎ హై రిస్క్ దేర్ విల్ బి హై రిటర్న్. ఇఫ్ దేర్ ఈజ్ ఎ లో రిస్క్ డెఫినెట్లీ దేర్ విల్ బి లో రిటర్న్. ఓకే, అదేంటంటే డిపెండింగ్ అపాన్ దట్ మన స్టడీ తర్వాత మన ప్రికాషన్స్ అన్నీ కూడా చూసుకుని దాని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే కనుక దే మే గెట్, అంటే దే ఆర్ టేకింగ్ హై రిస్క్, దట్స్ వై దే మే ఎక్స్పెక్ట్ ఏ గుడ్ రిటర్న్. ఓకే, కొంతమంది ఉంటారు నా దగ్గర 10 లక్షలు ఉంది, 10 లక్షలు ఉందంటే నేను రిస్క్ తీసుకునైనా సరే అని చెప్పేసి ఒక యూనిట్ స్టార్ట్ చేస్తాడు. ఓకే, ఆ 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఏదో ఒక పేపర్ కప్పులు యూనిట్ లేకపోతే డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ వాడు తయారు చేద్దాం అని చెప్పేసి ఏదో ప్లాన్ చేసి కొంచెం స్ట్రగుల్ అవుతాడు, కష్టపడతాడు, చేస్తాడు. అంటే ఏంటి, హీఈస్ టేకింగ్ ద హై రిస్క్. ఉంటుందో ఊడిపోతుందో కూడా తెలియదు వాడు. సపోజ్ అది మార్కెట్లో క్లిక్ అయింది అనుకోండి, ఆ ఆ 10 లక్షలు ₹1,00,00,000 అయిపోయినా ఆశ్చర్యపడాలి. ఏమో ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వచ్చి వీడు ఇంకా ఎక్స్పాండ్ అయిపోయి ఆ 2 ఇయర్స్లోనే ఆ స్టేజ్కి వెళ్ళిపోవచ్చు. లేదు, దట్ ఈస్ హై రిస్క్ బికాస్ సిన్స్ హీ హాజ్ టేకెన్ ద హై రిస్క్, సో న్యాచురల్లీ హీ కెన్ ఎక్స్పెక్ట్ హై రిటర్న్. అలా కాకుండా నాకెందుకు ఇంత 10 లక్షలు ఉందని చెప్పి నేను పోస్ట్ ఆఫీసులోనే వేసుకుంటాను, నాకు వద్దు రిస్క్ వద్దు ఏమవుతుంది అనుకుంటే వాడికి 7% వస్తుంది. 2 ఇయర్స్ అయినా 7% వస్తుంది, 5 ఇయర్స్ అయినా 7% వస్తుంది. సో ఇట్స్ నార్మల్ రిటర్న్ ఓన్లీ హీ విల్ ఎక్స్పెక్ట్. సో దట్స్ వై depending upon the investments only they have segregated this color labelings, product labeling antam. So blue, yellow, brown, they are important. Investing in mutual fund the SIP way, that means systematic investment plan antam. What is this? Not a scheme but a feature which allows a person to invest in monthly or quarterly etc. అంటే ఇన్వెస్ట్మెంట్ వే ఆఫ్, దట్ మీన్స్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏంటంటే ఎస్ఐపి అంటాం దీన్ని. అంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఎ స్కీమ్. అంటే మనం చేసేది ఇఫ్ ఇట్ ఈజ్ మంత్లీ వెళ్తే బెటరా, క్వార్టర్లీ వెళ్తే బెటరా ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే కొన్ని స్కీమ్స్ అంటే మంత్లీ, అంటే లాక్ ఇన్ పీరియడ్ మంత్లీ ఉండొచ్చు. తర్వాత ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ అవుట్. అదే సో క్వార్టర్లీ ఆప్షన్ అనుకోండి, యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ద క్వార్టర్. ఓకే, సో ఈ క్వార్టర్లో రిస్క్ వచ్చి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఇట్ డిపెండింగ్ అపాన్ దట్ చాయిస్ అండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ ఇట్ ఈస్ ఎ ప్లాన్. నెక్స్ట్ డిస్క్లోజర్ ఆఫ్ ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ. అంటే ఏంటి, ₹10 ఇవాళ ఇన్వెస్ట్ చేశాను 2 months బ్యాక్, ఇప్పుడు ఎంత ఉందంటే మార్కెట్లో దాని వాల్యూ ₹12 ఉండొచ్చు, లేదా 11.25 ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద నెట్ అసెట్ వాల్యూ. ఎప్రిసియేషన్ పోర్షన్ కలిపి ప్రజెంట్ మార్కెట్ రేట్ ఎంత అనేది, మార్కెట్లో దాని యొక్క వాల్యూ ఎంత అనేది చెప్తాం, పేపర్లో కూడా వేస్తుంటారు. పబ్లిష్డ్ ఆన్ డైలీ బేసిస్ బై ద మ్యూచువల్ ఫండ్స్ అట్లీస్ట్ ఇన్ 2 డైలీ న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేయాలి కంపల్సరీగా. రౌండింగ్ ఆఫ్ ఎన్ఏవిస్ అనేది విల్ బి రౌండెడ్ అప్ టు 2 decimal places. ఇది ఇంపార్టెంట్. అప్ టు 2 decimal places దాకా రౌండ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే డైలీ బేసిస్లో 2 న్యూస్ పేపర్స్లో కంపల్సరీగా ఈ మ్యూచువల్ ఫండ్స్ పబ్లిష్ చేయాలి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ ఇవేంటండి, వాట్ ఆర్ దీస్ అంటే, మన ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్, ఇన్సూరెన్స్ వాటిల్లో మనం పాలసీస్ తీసుకుంటాం. వీఆర్ డీలింగ్ విత్ దట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నార్మల్లీ, బట్ ఇట్ ఈస్ బౌండ్ బై సమ్ ప్రిన్సిపల్స్. మనం ఏదో మనం అనుకుని వాడేదో అనుకుని మనం చేసుకోవడం లేదు, బికాజ్ ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ అనేది వ్యాలిడా లేకపోతే ఇన్వాలిడా అనేది డిసైడ్ చేయబడేది దేని అంటే ఈ ప్రిన్సిపల్స్ డిపెండ్ అయ్యి డిసైడ్ అవుతుంది. ఏంటో చూద్దాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్, principle of insurable interest, principle of indemnity, principle of subrogation, principle of contribution, and principle of proximate clause. First of all, let us start with that first one, principle of utmost good faith. ఏంటి అంటే intentional non-disclosure amounts to fraud and unintentional disclosure amounts to voidable contract. అంటే దీని ప్రకారం
ఏదైనా మన ఇన్ఫర్మేషన్ ఫర్ ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం మనం హ్యాండిల్ చేసేటప్పుడు, డీల్ చేసేటప్పుడు ఏదైనా కంపెనీ తోటి, ఇన్సూరెన్స్ కంపెనీ తోటి, ఓకే, వీ హ్యావ్ టు ప్లేస్ ఫుల్ ఇన్ఫర్మేషన్. అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనతో ఫర్నిష్ చేయాలి. ఏ రకంగా ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే పర్టైన్ టు ఏజ్, ఎగ్జాంపుల్ మాట, ఇన్కమ్, హెల్త్, రెసిడెన్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ ఎక్సెట్రా. సిమిలర్లీ ఇన్ కేస్ ఆఫ్ ప్రాపర్టీ అయితే కనుక facts pertaining to details of property, car, such as year of make, usage, model, seating capacity, etc. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఉండాల్సింది. ఎందుకు ఉండాలి మీరు అనొచ్చు. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేశారనుకోండి, వాడు అడుగుతాడు మీకు ఏమైనా ఎయిలింగ్ డిసీజెస్ ఉన్నాయా, ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అన్నప్పుడు, వాడు నిజంగా షుగర్ ఏదో ఉందనుకోండి, లేకపోతే బీపీఓ లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, he has to give the information, ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే కంపెనీ వాడు మీరేదో రేపో మాపో చచ్చిపోతున్న కండిషన్ అనుకోండి, మీరు ఇవాళ ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేసేసుకుని వాటితో సంతకాలు పెట్టేసి మీరు పుట్టుకమని చచ్చిపోయిన తర్వాత నాకు ₹1,00,00,000 వస్తుందని చెప్పేసి వారసులు లీగల్ హెయిర్స్ వచ్చి క్లెయిమ్ చేశారనుకోండి, కంపెనీ ఏమైపోవాలి? ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటాయి కదా, దానికి వేరే ఏదో ఉంటుంది. ఇక లాక్ అండ్ పీరియడ్ 3 ఏళ్ళ దాకా మీకు కుదరదనో ఏదో పెడతాడు వాడు కండిషన్స్. ఆ కండిషన్స్ మీరు బైండ్ అవ్వకుండా, మీరు డిస్క్లోజ్ చేయకుండా, మీరు హైడ్ చేసేసి ఇన్ఫర్మేషన్ వాడితే పెట్టుకుంటే ఇట్స్ నో వ్యాలిడిటీ ఫర్ దట్ కాంట్రాక్ట్. సో ద కంపెనీ వోంట్ పే ఎనీ అమౌంట్. సో ఇలాగే ఏజ్ ఉందనుకోండి, మీరు రియల్లీ యు ఆర్ ఎ మైనర్. ఓకే, బట్ మేజర్ కింద మీరు 18 ఇయర్స్ పూర్తి అయిపోయినట్టు చేసేసి రేపో మాపో ఏదో భూకంపం ఏదో వచ్చేస్తుందో, లేకపోతే మీరు ఏదో రిస్క్ తీసుకునే పని ఏదో చేయాల్సి వచ్చింది, మీకు 17 ఇయర్సే, కానీ యు ఆర్ నాట్ కవర్డ్ అండర్ ది ఇన్సూరెన్స్ గైడ్లైన్స్ ప్రకారం లేదనుకోండి, యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనుకోండి, 18 నుంచి చూపించేసి మీరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి మీరు పాలసీ తీసుకున్నారనుకోండి, దాని తర్వాత రిస్క్ జరిగిందనుకోండి, సో దే వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, అలాగా ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది లేనప్పుడు దట్ కాంట్రాక్ట్ ఈజ్ వైడ్, నాట్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఆ ప్రిన్సిపల్ సాటిస్ఫై అవ్వలేదుగా. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్, దట్ ఈజ్ ఆల్సో దేర్. అదేంటంటే ఊరికనే ఆడిది బిజినెస్ కావాలి, 10 లక్షలు నేను ఇస్తానయ్యా బిజినెస్, నీకు నాకు ఏం లేదు, ఊరినే కాలక్షేపంగా ఒక పాలసీ దిగి నాకు అని చెప్పేసి ఇద్దరు మ్యూచువల్గా చేసుకున్నారు అనుకోండి, నో, ఇట్ ఈస్ ఇన్వాలిడ్ కాంట్రాక్ట్. ఎందువల్ల ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, అప్పుడే కంపెనీ ఈజ్ లయబుల్ ఫర్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్. Legal right to insure arising out of the financial relationship recognized under the between the insured and the subject matter of the insurance. Example కూడా చెప్తాను, ప్రతిదానికి ఎగ్జాంపుల్ ఉంటుంది కాబట్టి మీరు చూసుకోండి, చాలా ఈజీగా అర్థం అవుతుంది. Subject matter of insurance under a fire policy can be a building, stocks, machinery, etc. It can be a person's legal liability also, like for injury or damage, a ship in a marine policy, etc. In an insurance contest, insurable interest is deemed to exist in the case of certain relations based on the sentiment. Husband and wife, parent and child. Without insurable insurance, no contract of insurance is possible. We suppose ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు? ఫర్ వాట్ పర్పస్ యు ఆర్ టేకింగ్ ద పాలసీ? ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అంటే అందు గురించి మీకు ఏంటి పర్సన్స్ చూపించాలి అక్కడ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు. ఇన్సూరెన్స్ చచ్చిపోయాను అనుకోండి, చచ్చిపోతే అమౌంట్ వస్తుంది, వచ్చినప్పుడు ఉండే కాలక్షేపాన్ని తీసుకోవచ్చు కదా. అంటే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఏముంది అందులో? మీకు ఎవ్వరు లేరు, నేను అనాథని, గాలి, నాకేమి లేదు అని చెప్పి అన్నవాడు వెళ్ళి నాకు పాలసీ ఇవ్వండి అంటే అసలు వ్యాలిడిటీ లేదు దానికి. ఎందుకు తీసుకుంటున్నట్టు నువ్వు పాలసీ? రిస్క్ ఎందుకు తీసుకుంటున్నట్టు? ఎవడో ఒకటి ఉండాలి కదా అక్కడ, ఆ రిస్క్ అనేది కనపడాలి కదా. ఆ కనపడేది లేనప్పుడు నీకు నాకు కాంట్రాక్ట్ ఏంటి? అసలు ప్రిన్సిపల్ ఏంటి? ఈ కాంట్రాక్ట్ ఏం చెప్తుంది? ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి, లేనప్పుడు ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ ఈజ్ వైడ్, అలా ఇట్ ఈస్ ఇన్వాలిడ్. అంటే ఇవన్నీ కోర్టులో చెల్లవమాట. అది ఇక్కడ అటువంటి ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్, హస్బెండ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు అనుకోండి, వైఫ్ అనేది చనిపోతే కనుక వచ్చే ఆ డ్యామేజ్ అంతా కూడా వైఫ్ నెత్తి మీద పడుతుంది కాబట్టి ఆవిడకి కవరేజ్ కింద ఇన్సూరెన్స్ అనేది వ్యాలిడ్. అలాగే పేరెంట్, చైల్డ్, ఇవన్నీ కూడా ఓకే.
అంటే ఫైనల్గా వితౌట్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ నో కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ పాసిబుల్. దట్ ఈస్ ద పాయింట్ హియర్. ఇవన్నీ మీకు కేస్ స్టడీస్లో ఇచ్చే అవకాశాలు ఉండే క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ ద ఇండెమ్నిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటాం. Indemnity is the protection or security against damage or loss or security against legal responsibility. Life insurance is not a contract of indemnity. Important. Life insurance is not a contract of indemnity. Reason, compensation will not go to a deceased person. That is a person not alive. But property insurance or personal accident insurance companies are contracts of indemnity. సో ఇక్కడ మైనర్ డిమార్కేషన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది ఉండాలి. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది ఉండాలి, ప్రొటెక్షన్. ఓకే, అది సెక్యూరిటీ అగెన్స్ట్ డ్యామేజ్. అంటే ఇప్పుడు ఏంటంటే లాస్, డ్యామేజ్ అంటే ఎగ్జిస్టెన్స్. సపోజ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారండి, నాకు ఏ కాలో చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి. సో న్యాచురల్గా నేను I can claim insurance coverage from the insurance company. ఎందుకంటే ఐఎమ్ లూజర్, లాస్ అయింది, డ్యామేజ్ అయింది. అలాగే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ అనుకోండి. ప్రాపర్టీ అంటే ఇల్లు కాలిపోవడం, లేకపోతే యాక్సిడెంట్ అయింది, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్స్ కాకుండా ప్రాపర్టీ సంబంధించింది అయితే కనుక ఏదో ఫైర్ అవ్వడం, లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా ఇరిగిపోవడం, లేకపోతే ఏమైనా డ్యామేజ్ అయింది అటువంటి జరిగినాయి అనుకోండి. సో ఇట్ ఈస్ ఇండెమ్నిఫై చేయాలి అవర్ కంపెనీ. సో ఆ రకంగా ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ అనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, అలా కాకుండా ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీలోకి వస్తుందంటే అందులోకి రాదు. ఈ కాంట్రాక్ట్, ఈ ప్రిన్సిపల్ దాంట్లోకి రాదు, వర్తించదు. ఎందుకంటే ఆ డ్యామేజ్ అనేది క్లెయిమ్ చేయడానికి పర్సన్ అనేవాడు ఉండాలి. అది ప్రాపర్టీ డ్యామేజ్ అవనివ్వండి, హెల్త్ డ్యామేజ్ అవనండి, ఆర్గాన్ డ్యామేజ్, తనకు సంబంధించిన డ్యామేజ్ ఏదైనా సరే పర్సన్స్ అనేది ఉండాలి. ఇక్కడ పర్సన్ ఎక్కడ ఉంటాడు, చనిపోయాడు అనుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటి, చచ్చిపోతే వచ్చే ఇన్సూరెన్స్. ఇక్కడ దానికి షూట్ అవ్వదు. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీలో ఇది రాదు. ఈ ఆడ్ మెన్ అవుట్ క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఇక్కడ ప్రాబ్లం అనేది మీరు చదువుకోండి. మిస్టర్ రాజేష్ ఓన్స్ ఎ రెస్టారెంట్ విచ్ హ్యాడ్ 3 years బ్యాక్ ఫర్ 10 lakhs హీ హ్యాడ్ బాట్ ఫైర్ ఇన్సూరెన్స్ వర్త్. ఎస్, ఇదేంటంటే ఎంతవరకు మనకి కవరేజ్ ఉంటుంది లాస్. వన్ కేస్ స్టడీ, ఇది కూడా ఇచ్చిన కేసెస్ ఉన్నాయి. 2 marks 1 mark ఎంత ఉండొచ్చు. అంటే మనం ఏదైనా సరే ఒక ప్రాపర్టీ కనుక ఇన్సూర్ చేసినప్పుడు, ఓకే, నా దగ్గర ప్రాపర్టీ ఉందండి, ఆ ప్రాపర్టీ వర్త్ 20 lakhs అనుకోండి. ఓకే, నాకు 10 lakhsకే నేను చేశాను అనుకోండి. యూ షుడ్ నాట్ డూ దట్. ఎందుకంటే నా ప్రీమియం కోసం నేను 10 lakhs చేయకూడదు. ఫుల్ వాల్యూ ఆఫ్ దట్ అసెట్ వీ హ్యావ్ టు గో ఇన్సూరెన్స్ చెయ్యాలి. అది స్టాక్ అని అంతే. సపోజ్ ఓసీసీ అకౌంట్స్లో మనం ఇన్సూరెన్స్ చేసినప్పుడు ఫుల్ స్టాక్ ఎంత ఉందంటే 10 lakhs. ఓకే, బట్ మనకి లోన్ ఇచ్చింది 5 lakhs అనుకోండి. నేను 5 lakhsకి చేస్తాను సార్, 10 lakhs స్టాక్ నాకేం సంబంధం, ప్రీమియం పడిపోతుంది, నేను ఎవరు భరిస్తానని చెప్పి అనడానికి లేదు. యూ హ్యావ్ టు గో ఫర్ ద ఫుల్ స్టాక్ ఇన్సూరెన్స్. ఈవెన్ యూ హ్యావ్ అవైల్డ్ దట్ లోన్ ఫెసిలిటీ ఆఫ్ లెస్ దెన్ దట్ స్టాక్ వాల్యూ. లేనప్పుడు ఏమవుతుందంటే మనకి క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మన నష్టపరిహారం అనేది తగ్గిపోతుంది. అదే ఇక్కడ చూపిస్తాను. కాంపన్సేషన్ టు బి పేడ్ ఈజ్ సమ్ ఇన్సూరెన్స్ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఇన్సూర్డ్ అసెట్ ఇంటూ యాక్చువల్ లాస్. ఇప్పుడు ఏమైంది, 10 lakhs ఏమో టోటల్ వాల్యూ ఆఫ్ దట్ ఇన్సూర్డ్ అసెట్ 10 lakhs, బట్ సమ్ ఇన్సూర్ ఏమో 8 lakhs చేశారు. ఓకే, సో ఇప్పుడు మీకు ఏమవుతుంది, యాక్చువల్ లాస్ ఇంటూ యాక్చువల్ లాస్ 6 lakhs. సో 6 lakhs వస్తుందా, ఎందుకు వస్తుందా, రాదు కదా. 10/10 అయితే కనుక అప్పుడు మల్టిప్లైడ్ బై 6 అంటే 6 వస్తుంది. అలా కాకుండా మీరు సమ్ ఇన్సూర్డ్ అనేది తగ్గించుకున్నారు. ఇది మనకి లోన్స్లో కూడా వస్తూ ఉంటుంది. బ్యాంకులో ఇచ్చిన లోన్స్ అంతవరకే చేస్తానంటాడు, కుదరదని చెప్పాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, నష్టపరిహారం 4,80,000 వచ్చింది, తగ్గిపోయింది కదా అది. సో దిస్ కేస్ స్టడీ is very important for your exam. Next, principle of subrogation. What is this principle of subrogation? First, let us see this. Principle of subrogation వచ్చేటప్పటికి insured to share the cost of an indemnity payment by all the insurers should not exceed the amount of loss. In case one insurer indemnifies the insured in full, the insurance company concerned can claim the share of the compensation from other companies.
సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే 2-3 ఇన్సూరెన్స్ కంపెనీల్లో పాలసీలు తీసుకుంటారు. ఏదో స్టార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లో 5 లక్షలు చేస్తారు. ఇంకోటి ఏదో ఆరోగ్య రక్ష దాంట్లో 3 లక్షలు చేస్తాడు. అంటే 2 ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వీడి పాలసీని తీసుకున్నాడు. కానీ వీడికి సిక్ అయ్యాడు, లేకపోతే హాస్పిటలైజ్ అయ్యాడు. అయ్యేటప్పటికి వీడు ఏం చేశాడు, ఒక 3 లక్షలు ఖర్చు అయింది హాస్పిటల్. వీడు ఏం చేశాడంటే ఒకడిని వదిలేసి రెండోవాడి దగ్గర క్లెయిమ్ చేశాడు అనుకో. అప్పుడు ఏంటి, ఎవరి దగ్గర నుంచి క్లెయిమ్ చేసిన వాడికి బాధేగా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ స్టార్ ఇన్సూరెన్స్లో 5 lakhs తీసుకున్నాడు, ఆరోగ్య రక్షలో 3 lakhs తీసుకున్నాడు. ఆరోగ్య రక్ష దగ్గర నుంచి వాడు క్లెయిమ్ చేసి ఆ 3 lakhs కాంపన్సేషన్ తీసుకున్నాడు అనుకోండి. ఇక్కడ మీరు స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ఫ్రీ, ఆడికి ఏమి బర్డెన్ లేకుండా, లాస్ లేకుండా అవతల వాడి నెత్తి మీద పడింది, అది యువత వాడు ఫ్రీ అయిపోతాడు. సో ఇది ఉండకూడదు. అందుకని మనం ఏం చేస్తారంటే ఇట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు దట్ అమాంగ్ దట్ కంపెనీస్. ఓకే, మోస్ట్లీ ఏంటంటే 50-50 కింద లేదా ప్రపోర్షనేట్గా మనం చేస్తారన్నమాట. అందుగురించి ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి దగ్గర మనం పాలసీ తీసుకున్నప్పుడు ఈ విల్ ఆస్క్ దట్ ఇన్ఫర్మేషన్ వెదర్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ అదర్ పాలసీ విత్ ఎనీ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్. కంపల్సరీగా క్లాజ్ ఉంటుంది, మీరు ఇచ్చి తీరాలి. ఒకవేళ కనుక మీరు హైడ్ చేశారనుకోండి, ఫ్యూచర్లో మీకు ఏమవుతుంది, ఎవడు. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సబ్రిగేషన్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ వ్యాలిడ్. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాక్సిమేట్ కాజ్. ప్రాక్సిమేట్ కాజ్ అంటే ఏంటంటే ఏదైతే మనం చెప్పామో ఎగ్జాక్ట్గా రిలేటెడ్ కాజ్ ఉంటేనే మనకి క్లెయిమ్ వస్తుంది. ఓకేనండి, దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, చిన్న ఎగ్జాంపుల్, చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ దే హ్యావ్ గివెన్ ద టెక్స్ట్ బుక్. సపోజ్ ఎల్పిజి మరి ఫైర్ ఇన్సూరెన్స్ చేశారు మీరు. ఓకే, చేసినప్పుడు ఇంట్లో ఫైర్ అయింది. ఓకే, ఇంట్లో ఫైర్ అయింది అనేటప్పటికి ఎందువల్ల ఫైర్ అయింది అనేది రీజన్స్ ఉంటాయి. ఒకటి, సిలిండర్ పేలింది. అంటే నీకు గ్యాస్ లీక్ అయ్యి పేలిందా, సిలిండర్ వల్ల జరిగిందా? లేదు, షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ అయిందా? ఎందుకంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏమంటాడు, ఒక క్లాజ్ ప్రకారం మాత్రమే మీకు కవరేజ్ అవుతుంది. ఎందుకంటే లీకేజ్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్ గురించి వాడికి సంబంధం లేదు. అదే కనుక ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ వాటి వల్ల ఫైర్ అయింది అనుకోండి, ఓకే, ఇట్ మే బి కవర్డ్ అండ్. కానీ ఇప్పుడు ఇందులో దేని వల్ల ఏది జరిగింది అనేది మనకు తెలియదు, రెండు కలిసిపోయి ఉంటాయి. సో అటువంటిప్పుడు అందు గురించి మనకి దీనికి ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ చూడండి, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ హాస్పిటల్స్ కాలిపోయినప్పుడు వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు సర్వేయర్స్ అందరూ వచ్చి ముందు ఫైండ్ అవుట్ చేస్తారు రీజన్ ఏంటనేది. ఒక రకంగా ఏంటంటే వాళ్ళు లాస్ అనేది వాళ్ళ నెత్తి మీద ఎందుకు చేసుకుంటారు, అందు గురించి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటని చూసుకుంటారు. ఓకే, చూసుకున్న తర్వాత ఇంటెన్షనల్, మాల్ ఇంటెన్షనల్, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా, ఎగ్జాక్ట్గా యాక్సిడెంటల్, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి క్లెయిమ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రాక్సిమేట్ కాజ్ అంటాం. అంటే దేని మీద అయితే మనం చేసామో, ఏ రీజన్స్తో అయితే కనుక మనకి క్లెయిమ్ గురించి మనం సైన్ చేసామో కాంట్రాక్ట్, అదైతేనే మనకి వస్తుంది క్లెయిమ్. ఓకే, టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్, లైఫ్, హెల్త్, ట్రావెల్, మోటారు, ప్రాపర్టీ, ఇవన్నీ మీకు తెలియనివి కాదు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ చదువుకోండి. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, ప్రొటెక్షన్ ఫర్ ఎ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఇట్ టెర్మినేట్స్ విత్ నో మెచ్యూరిటీ వాల్యూ, నథింగ్ ఈజ్ పేడ్ ఇన్ కేస్ ఆఫ్ సర్వైవల్. టర్మ్ పాలసీస్ నవేడేస్ ఎక్కువైపోయినాయి. అదేంటంటే ₹1,00,00,000 టర్మ్ పాలసీ తీసుకుంటాడు. ఓకేనండి, 20 years లేదా 30 years వాడు అలాగే ప్రీమియం పే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వాడికి ఒక్క పైసా ఏం రాదు. వాడు నెక్స్ట్ డే చచ్చిపోతే ₹1,00,00,000 వస్తుంది. లేదు 30 years బతికేసాడు అనుకోండి, ఏమి లేదు, చివరికి ఇటు కట్టింది వాళ్ళకి వెళ్తుంది తప్పితే ఒక్క పైసా కూడా రాదు. సో దిస్ ఇస్ కాల్డ్ టర్మ్ లైఫ్ పాలసీ ఇన్సూరెన్స్. హోల్ లైఫ్ పాలసీ ఇంకేంటంటే బతికిన అన్నాడు అంటిల్ డెత్. సో ఇది దీనికన్నా కొంచెం ఎక్కువ. Next, endowment insurance. That means promise not only to pay the policy face amount on the death of the insured during a fixed term of year, but also to pay the full face value at the end of the term if the insurance survives that term. బతికున్నాడు అనుకోండి, 2 lakhs మనం ఇన్సూరెన్స్ చేసాడు అనుకోండి, సో 2 lakhs ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అంతా కూడా వస్తుంది.
ప్లస్ ఇన్ బిట్వీన్ అయిన బోనస్లు బెనిఫిట్స్ ఏముంటాయి కనుక దట్ విల్ బి ఆల్సో డిస్ట్రిబ్యూటెడ్ టు దట్ పాలసీ హోల్డర్స్. విత్ ప్రాఫిట్ అండ్ వితౌట్ ప్రాఫిట్ పాలసీస్ ఉంటాయి. విత్ ప్రాఫిట్ పాలసీస్ అంటే ప్రీమియము తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అండ్ వితౌట్ ప్రాఫిట్ ప్లాన్స్ అయితే కనుక ప్రీమియము తక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. అండ్ మనీ బ్యాక్ ప్లాన్స్ అండ్ క్యాష్ బ్యాక్ ప్లాన్స్ అదేంటంటే ఒక 10 yearsకో 20 yearsకో పాలసీ తీసుకున్న తర్వాత వీడు ప్రీమియం కట్టుకుంటా ఉంటాడు కానీ బతికే ఉంటాడు. ఆ 20 years దాకా ఉండి అప్పుడు వచ్చే బెనిఫిట్ కన్నా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఒక 4 టర్మ్స్ కింద స్ప్లిట్ చేసేసి 5 years, 10 years, 15 years, 20 years అని చేసేసి 5 years కంప్లీట్ అయిపోయిన తర్వాత సమ్ పోర్షన్ ఆఫ్ దట్ అమౌంట్ దే విల్ గివ్ బ్యాక్ టు దట్ పాలసీ హోల్డర్. అలాగా అంటే మనీ వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. మనం పెట్టిన ప్రీమియంలో కొంత అమౌంట్ తిరిగి మనకు వస్తాం. సో దట్ ఈస్ ద పాలసీ. యాన్యుటీ పెన్షన్ ప్లాన్స్. యాన్యుటీ పెన్షన్ ప్లాన్స్ ఎంప్లాయీ రిటైర్స్, అది మన రిటైర్మెంట్. సో మన పెన్షన్స్ ఏమి రావు కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇప్పటి నుంచి కొన్ని అమౌంట్స్ అన్నీ కూడా మీకు అటల్ పెన్షన్ యోజన ఇవన్నీ అవే మనం ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోతాం ఉంటాం. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత 60 తర్వాత మనకి ఫిక్స్డ్గా మనకి పెన్షన్ రూపంలో వస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ యాన్యుటీ ప్లాన్స్. ఇందులో 2 రకాలు, ఇమీడియట్ యాన్యుటీ, డిఫర్డ్ యాన్యుటీ. ఇమీడియట్ యాన్యుటీలో ఏంటంటే అండర్ ది యాన్యుటీ పేమెంట్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్స్ ఇమీడియట్లీ. ప్రీమియం ఈజ్ టు బి పెయిడ్ ఇన్ లంప్ సమ్ ఇన్ 1 installment. ఒకేసారి మీకు 50 లక్షలు అంతా ఇచ్చేసారు అనుకోండి, అది 20 లక్షలు అయిపోతుంది, మీకు ఇంకా నెల నెల వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద ఇమీడియట్ యాన్యుటీ. డిఫర్డ్ యాన్యుటీ అంటే మీరు కొంతవరకు పే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, ఒక ఎండ్ ఆఫ్ ద టర్మ్ నుంచి అక్కడి నుంచి వాడికి మనకి అమౌంట్ వస్తూ ఉంటాయి. సో అక్కడ ఏంటంటే ప్రీమియం కొంతవరకు ప్రీమియమ్స్ మీరు అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ ద పెయిడ్ అప్ వాల్యూ. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్స్. It is very equally important for your exams also. If sum assured is 1 lakh and the total number of premiums payable is 20, 20 premiums మాత్రం పే చేశాడు. ఓకే, అండ్ డిఫాల్ట్ అక్కర్స్ ఆఫ్టర్ 10 yearly పేమెంట్. అంటే యాక్చువల్గా 20 ప్రీమియమ్స్ పే చేయాల్సి, ఇయర్లీ ప్రీమియమ్స్. బట్ 10 years అయిన తర్వాత ప్రీమియమ్స్ పే చేయడం ఆపేశాడు. The policy acquires the paid up value of 50,000. ఎందువల్ల అలా జరిగింది అంటే, అంతా ఎందుకు ఇస్తాం, 10 months పే చేశాడు, నెంబర్ ఆఫ్ ప్రీమియమ్స్ పెయిడ్ 10 months, బట్ నెంబర్ ఆఫ్ ప్రీమియమ్స్ పేయబుల్ అంటే ఎంత అంటే 20, బట్ సమ్ ఇన్సూర్డ్ ఎంత 1 lakh. సో మీకు కనుక 20 years కనుక కంప్లీట్ అయిపోతే వచ్చే అమౌంట్ 50,000. 10/20 ఇంటూ సమ్ ఇన్సూర్డ్ ఈజ్ 1 lakh. SC అంటే సమ్ ఇన్సూర్డ్. This means that the policy is effective as before, except that from the date of 11th premium was due, the sum assured is 50,000 instead of original 1 lakh. Example, if the bonus accrued up to the date of the lapse is 35,000 అనుకోండి, ఆ ల్యాప్స్ అయ్యేటప్పటికి బోనస్ 35 ఉందనుకోండి. ఓకే, అంటే వీడు మానేసింది కట్టింది 50, 10 installments 10 ప్రీమియమ్స్ పే చేశాడు, ప్లస్ అది 50,000 ప్లస్ బోనస్ ఆ పీరియడ్ ఎండ్ ఆఫ్ ద టెన్యూర్ 20 బోనస్ 35 అంటే అది కూడా మనకి ఇచ్చేస్తారు, అంటే 85,000 విల్ గెట్ ఇట్. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ కమింగ్ టు దట్, టైప్స్ ఆఫ్ మోటార్ ఇన్సూరెన్స్ కవర్ damages to the vehicle due to the following perils are usually covered: fire, explosion, self ignition, lightning, burglary, house breaking, theft, rights strike, earthquake, flood, storm, cyclones, hurricane. Accidental external means, malicious act, terrorist act, ఇవన్నీ కూడా మీకు డ్యామేజెస్ రూపంలో వస్తాయి. మోటార్ ఇన్సూరెన్స్ కవర్లో డ్యామేజెస్ కింద చూపించే అన్ని కూడా విత్ ది రీజన్స్ పాసిబుల్ కవరేజెస్ ఆఫ్ ఆల్ దిస్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే ఆడ్ అండ్ అవుట్, విచ్ ఈస్ నాట్ కవర్డ్ ఆర్ విచ్ ఆర్ కవర్డ్, ఏబిసిడ్, ఆల్ ఆఫ్ ద ఏ అండ్ బి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి, చూసుకోండి. నెక్స్ట్, మోటార్ ఇన్సూరెన్స్ ఎక్స్క్లూడ్స్, ఏమి కవర్ అవ్వ, అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. నాట్ హ్యావింగ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏంటంటే అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. ఇవి లేనప్పుడు, ఈ ప్రాపర్గా లేనప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎలా సెటిల్ అవుతాయి? అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ లిక్కర్స్, తాగేసి నడిపాడు అనుకోండి, యాక్సిడెంట్ అయింది అనుకోండి, క్లెయిమ్ ఎలా వస్తుంది? రాదు.
యాక్సిడెంట్ టేకింగ్ ప్లేస్ బియాండ్ జాగ్రఫికల్ లిమిట్స్, జాగ్రఫికల్ లిమిట్స్ దాటి కనుక జరిగితే కనుక ఇట్ ఇస్ నాట్ కమింగ్ అండర్ దిస్ జ్యూరిడిక్షన్. వైల్ వెహికల్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్లాఫుల్ పర్పసెస్, అలాగే ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, లాఫుల్ పర్పసెస్కే మనకి కోర్టులో రైట్ ఉంటుంది. అన్లాఫుల్ పర్పసెస్కి ఎక్కడ కూడా మనకి జస్టిఫికేషన్ కానీ జస్టిస్ కానీ ఎవరు టేకప్ చేయరు, అసలు అలో చేయరు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ బ్రేక్ డౌన్స్, ఎలక్ట్రికల్ మెకానికల్ బ్రేక్ డౌన్స్ కూడా కవర్ అవ్వు. అంటే దీనికి ఒక పాయింట్ అడిగారు. అలాగే ఎవరో కానీ అడిగారు, ఫైర్ అంటే మోటారు వెహికల్ దాంట్లో కవరేజ్లో మనం ఇగ్నిషన్ చేస్తాం కదండి, ఇగ్నిషన్ చేసినప్పుడు బర్న్ అవుతుంది, దానివల్ల మరి అది అది మరి ఫైరే కదా అని అంటే, అది ఇట్ ఈజ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద వెహికల్, ఇట్ ఈస్ రిక్వైర్డ్. పెట్రోల్ మండించాలంటే కనుక ఇగ్నిషన్ అనేది చెయ్యాలి, కాబట్టి అది అది కవర్ అవుతుంది, దానికి ప్రాబ్లం లేదు. ఓకే, సమ్ క్వశ్చన్, వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఆస్క్డ్. ఓకే, ఈ రకంగా మీరు ప్రతిదీ కూడా పాయింట్స్ చూసుకోవాలి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్. ఓకే, యు నో వెరీ వెల్ ఆఫ్ ఆల్ ది థింగ్స్, జస్ట్ యూ రీడ్ అవుట్, దట్స్ ఆల్. Covers liability for injuries and damages to others that a person is responsible for. ఎవరైతే గుద్దేశాడో థర్డ్ పార్టీ, ఇట్ ఈస్ ప్రుడెంట్, అంటే మనం ఇద్దరు గుద్దుకుంటే వేరేవాడు కనుక డ్యామేజ్ అవుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంట. ఇట్ ఈస్ prudent to cover loss or damage to the vehicle itself by way of comprehensive package policy which covers both liability, that means injuries to third person will be covered under our liability and our own vehicle damage also. అంటే రెండు, దాన్ని కాంప్రహెన్సివ్ పాలసీ అంటాం. మన 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 ప్రాపర్టీ డ్యామేజ్ ప్లస్ మన వల్ల అవతల వాడికి వచ్చే డ్యామేజ్ కూడా కవర్ అవుతుంది. నెక్స్ట్ ఫార్మ్ 51 అంటే ఏంటి? ఇన్సూరెన్స్ పాలసీ సింప్లీ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటాం చూడండి, మన ఇన్సూరెన్స్ పాలసీ అది which form, by which number it will be called, form 51. Okay, next fire insurance. What a fire policy covers? Fire policy lo cover chesedante, apart from the risk or fire, it also offers a cover against lightning, explosion, implosion, aircraft damage, riot, strike and malicious damage, storm, cyclone, hurricane, flood, etc. etc. Fire policy covers law. అంటే apart from the risk of fire, under this policy these all will be covered. If fire policy excludes, ఏదంటే doesn't cover a certain amount known as excess under the policy, loss or damage caused by war and warlike operations, nuclear perils, pollution or contamination, electrical mechanical breakdown, burglary and house breaking are excluded. Exclude అంటే which are not covered under these reasons matter. యుద్ధం ఆ వార్ లైక్ ఆపరేషన్స్, న్యూక్లియర్ పెరిల్స్, పొల్యూషన్స్, ఇవన్నీ కూడా యుద్ధం వచ్చిందని యుద్ధం అనుకున్నప్పటికీ మనకి ఏం చేస్తాం, ఇట్ విల్ నాట్ బి కవర్డ్, ఎక్స్క్లూడెడ్ అన్నమాట. అలాగే సర్టన్ పెరిల్స్ లైక్ earthquake, spontaneous combustion etc. can be covered on payment of additional premium. ఇవి కూడా ఏంటంటే we cannot expect earthquakes అవన్నీ కూడా యాంటిసిపేట్ చేయలేం. నేను రొటీన్ థింగ్స్ కదా, మన రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్ అనేది పాసిబిలిటీ ఉంటుంది, మనం ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా యాక్సిడెంట్ వచ్చింది, ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, అటువంటి వాటికి కనుక ఉంటారంటే ఎక్స్ట్రా ప్రీమియం ద్వారా కవర్ అవుతాయి. అదర్వైజ్ నార్మల్ కండిషన్స్ లో ఇట్ విల్ నాట్ బి కవర్డ్. మీనింగ్ ఆఫ్ సాల్వేజ్. మీనింగ్ ఆఫ్ సాల్వేజ్ అంటే ఏంటి? The partly damaged goods or the wreck of a car or any machinery or any other property settled on total loss basis is known as a salvage. The amount realized through salvage disposal will be set off by insurer against losses paid by them. Example, a car accident, one door damage replaced by a new door by insurance company. Thus damaged door belongs to the company owner. అంటే ఏంటంటే సపోజ్ స్కూటర్ లేకపోతే బైక్ ఉంది, ఓకే, యాక్సిడెంట్ అయింది, లేదా కార్ అనుకోండి, యాక్సిడెంట్ అయినప్పుడు ఒక డోర్ కంప్లీట్గా
ఒక డోర్ డ్యామేజ్ అయిపోయింది, ఆటో వాడు వచ్చి గుద్దాడు, ఒక డోర్ కంప్లీట్గా తప్పడైపోయింది. ఇమీడియట్గా మన కంపెనీకి వెళ్ళిపోతుంది. ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాం. ఆడేం చేస్తాడు, సింపుల్గా డ్యామేజ్ అయినా ఆ డోర్ మొత్తం తీసేసి కొత్త డోర్ వేసేసి మీకు అప్ చెప్పేస్తాడు. బికాజ్ ఇట్ ఈస్ హిజ్ ప్రైమ్ డ్యూటీ యాజ్ పర్ హిస్ కాంట్రాక్ట్. కానీ మీకు ఒక ఆలోచన వస్తుంది, సరే తీసి పక్కన పెట్టింది ఆ డోరు కొత్త కారే, అది కూడా అది బాగానే ఉంది కదా, సొట్టలు తీసుకుని నేను అమ్ముకోవచ్చు కదా అని చెప్పేసి, నా ప్రాపర్టీ కదా అని చెప్పేసి మీరు అనుకుంటే కారు అంటారు, అది ఫాల్స్. అండ్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ దట్ సాల్వేజ్. సాల్వేజ్ అంటేనే అది ఓకే, లాసెస్ అండ్ టోటల్ లాస్ బేసిస్ మీద మాట. ప్రాపర్టీ సెటిల్ అండ్ టోటల్ లాస్ బేసిస్ అంటే ఏంటంటే ఇది కూడా అందులో కలుపుతాం. అంటే అప్పుడు కంపెనీ వాడు ఏం చేస్తాడంటే దీన్ని కొంచెం రిపేర్ చేసుకుని ఏదో చేసుకునేవాడు కొంత వాడు ఆల్రెడీ మీకు ఇచ్చేసాడుగా, లాసే కదా వాడికి ఇచ్చింది. సపోజ్ 20,000 డోర్ కొత్త డోర్ వేసి ఇచ్చాడు అనుకోండి, సో 20,000 వాడికి పోయినట్టే అమౌంట్ త్రూ ద క్లెయిమ్. వాడు ఏం చేసి ఇయర్ రిపేర్ చేసుకుని వాడు అమ్ముకుంటే వీడికి 5,000 వస్తుంది అనుకోండి, వాడు ఏం చేస్తాడు అది కవర్ చేసుకుంటాడు. అందు గురించి ఏంటంటే టోటల్ లాస్ బేసిస్లో వాడు సెటిల్ చేస్తాడు ప్రాపర్టీ. సో దిస్ కాల్డ్ ఇస్ సాల్వేజ్. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ కస్టమర్ ప్రొటెక్షన్ జనరల్ పాయింట్స్. ఇక్కడ కస్టమర్ ప్రొటెక్షన్ అయితే ఇన్సూరెన్స్ అవార్డ్ అనే దానికి కూడా అవార్డ్ అనేది అంటే ఇన్సూరెన్స్ కూడా సెపరేట్ బ్యాంకింగ్ అంబడ్స్మన్కి ఎలాగ ఉంది, ఇన్సూరెన్స్ కూడా అంబడ్స్మన్ ఉందండి స్కీమ్. దాని ప్రకారం అమౌంట్ నాట్ ఎక్సీడ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ అంటే అడుగుతాడు. ఓకే, కాంపన్సేషన్ అమౌంట్ ఈస్ 20 lakhs. దాని అవార్డు అంటాం. జనరల్ పాయింట్స్కి వస్తే ఇన్సూరెన్స్ పెనట్రేషన్ ఆర్ ప్రీమియం వాల్యూమ్ యాజ్ ఎ రేషన్ ఆఫ్ జీడిపి. అంటే ఇది సమ్ పాయింట్స్. ఇన్సూరెన్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అంటే ఏంటి, ఆర్ ప్రీమియం వాల్యూమ్ యాజ్ ఎ రేషన్ అంటే మెజర్ మాట. మనకి ఇన్సూరెన్స్ ఎలా ఉంది మన ఇండియాలో ఇన్సూరెన్స్ బిజినెస్ ఆర్ ఇన్సూరెన్స్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్ ఇన్ దట్ కంట్రీ అని అంటే కనుక ఇట్ ఈస్ ది మెజర్ మాట. పెనట్రేషన్ అనేది దాని పెనట్రేషన్ అంటాం. అంటే ప్రీమియం వాల్యూమ్ అంటే చూడండి, అంటే ఆల్ పబ్లిక్ నుంచి వచ్చే ప్రీమియం అమౌంట్ టోటల్ జీడిపిలో ఏ రేషియోలో 1% ఉందా, 0.5% ఉందా, లేకపోతే 0.001% ఉందా, దాని ప్రకారం మనకి తెలుస్తుంది ఎంతవరకు పెనట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ అని చెప్పి. సపోజ్ అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ కంపల్సరీ. ఎవడైనా సరే కంట్రీలోకి ఎంటర్ అయ్యాడంటే పాలసీతోనే వాడు ఇన్సూరెన్స్ ఉంటేనే కంపెనీలోకి ఎంటర్ అవుతాడు. మన దగ్గర 100 మంది ఉన్నారంటే 10 మంది ఇన్సూరెన్స్ ఉంటుంది, మిగతా 90 మందికి ఉండదు. బికాజ్ ఇల్లిటరేట్స్ దే వాంట్ షో ఇంట్రెస్ట్ ఇన్ దట్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అండ్ అదర్ థింగ్స్. సో అప్పుడు ఏమవుతుందంటే పెనట్రేషన్ అనేది ఇండియాలో తక్కువ ఉందని చూపిస్తాం. ఏ రకంగా చూపిస్తాం అంటే ప్రీమియం వర్సెస్ జీడిపి ఆటోమేటిక్గా రేషియోని బట్టి చెప్పేయచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ డెన్సిటీ అంటాం, యాజ్ ఏ రేషియో ఆఫ్ ప్రీమియం టు ద పాపులేషన్. ఇక్కడ ఏంటంటే నేనే ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేశాను, నా చుట్టుపక్కల ఉన్నవాడు అక్కడ కూడా పెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఏమైంది, డెన్సిటీ పరంగా చూస్తే కనుక 0 చాలా తక్కువ ఉంది. 100 మందికి ఒకటి చేశాడంటే డెన్సిటీ బాగా పలుచడం, అంటే అందరూ చేస్తే కనుక ద డెన్సిటీ ఈజ్ మోర్. సో ఇక్కడ కూడా మీకు ఏం చేస్తామంటే పెర్ క్యాపిటల్ ప్రీమియం అంటాం. సో ఆ రకంగా మనం డెన్సిటీని మెజర్ చేస్తాం. రేషియో ఏంటంటే ప్రీమియం టు పాపులేషన్. నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేజర్ 2 స్కీమ్స్, అది మనకు తెలుసు, మీకు తెలుసున్నదే బ్యాంకులో జనశ్రీ బీమా యోజన అండ్ ఆమ్ ఆద్మీ బీమా యోజన. ఇంటూ దట్ ఆమ్ ఆద్మీ బీమా యోజన ఓకే covers life and disability to persons with the age of 18 to 59 years. So this point important points. And scheme provides for insurance coverage a sum of 30,000 as natural death to 75,000 death due to accident to 37,500 for partial permanent disability and loss of one eye or one limb, and 75,000 on death or total permanent disability, 2 eyes or 2 limbs, or loss of one eye, 1 limb. And scheme also provides an additional add-on benefit wherein the scholarship of 100 rupees in 9th to 12th standard, including IPA. Next, if we are coming to that total annual premium was 200 rupees per beneficiary. 50% is contributed from the social security fund created by the central government and maintained by the LIC. The balance 50,000 is contributed by the state government. Bank insurance in India, any scheduled commercial bank would be permitted to undertake insurance business as an agent of insurance companies on a fee basis without any risk participation. And ఏంటి బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, బ్యాంక్ ఇన్సూరెన్స్లో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ మనం ఏం చేస్తున్నాం, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నాం కదండి. చేస్తున్నప్పుడు మనకి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటే
జస్ట్ ఏంటంటే ఓన్లీ ఫీజు బేసిస్, మనకి ఏజెంట్స్ కింద పనిచేస్తాం. వాడు వచ్చిన వాడి దగ్గర నుంచి మన క్లయింట్ని తీసుకెళ్ళి వాడికి రెఫర్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాడికి పంపిస్తాం అంతే. ఆ తర్వాత వాడి ఐడెంటిఫికేషన్, వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటా అంతా వాడే కలెక్ట్ చేసుకోవడం, కేవైసీ కూడా వాడే చూసుకోవాలి. అన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీదే బాధ్యత. బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఆ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అడ్వాంటేజెస్కి వస్తే కనుక ఇంప్రూవ్డ్ కస్టమర్ రిటెన్షన్. ఏది? ఈ బ్యాంక్ ఇన్సూరెన్స్ వల్ల కస్టమర్ రిటెన్షను, కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇయరింగ్ రిస్క్, ఎర్నింగ్ రిస్క్ ఫ్రీ, ఎన్ఐఐ, నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది కదా మీకు. అది ఫీజు ఛార్జెస్ ద్వారా ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేస్తాయి. అండ్ ఇంప్రూవ్డ్ ఆర్ఓఐ, రిటర్న్ ఆన్ అసెట్స్, అండ్ నో అడిషనల్ క్యాపిటల్ రిక్వైర్డ్. క్యాపిటల్ ఏం అక్కర్లేదు. నెక్స్ట్ IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి వస్తే కనుక ఇట్ ఈస్ అపెక్స్ ఏజెన్సీ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. వాళ్ళు చేసే డ్యూటీస్, పవర్స్, ఫంక్షన్స్ ఏంటంటే issuing to the applicant a certificate of registration, renew, modify, withdraw, suspend or cancel such. అంటే RBI బ్యాంకుల మీద ఎలా కంట్రోల్ ఉంటుందో ఈ IRDA కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద కంట్రోల్ ఉంటుంది అన్నమాట. అంటే వాడే లైసెన్స్ ఇవ్వాలన్నా, మాడిఫై చేయాలన్నా, రిజిస్ట్రేషన్ అన్ని కూడా కంపల్సరీ. స్పెసిఫైయింగ్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సర్వేయర్స్ అండ్ లాస్. ఇది కోడ్ అండ్ కండక్ట్ అన్ని కూడా కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ప్రమోటింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్, దానికని సపోర్ట్ చేస్తుంది ఈ ఎపెక్స్ బాడీ. లివింగ్ ఫీజ్ అండ్ అదర్ చార్జెస్ ఫర్ క్యారింగ్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్. మన రీసెంట్గా మనకు ఫార్మాలిటీస్ టు బి కంప్లీటెడ్. ఫార్మాలిటీస్ ఏం కంప్లీట్ చేస్తాము? ఇన్ ద కేస్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫ్ డెత్ క్లెయిమ్స్ అంటే క్లెయిమ్ ఫామ్ అని ఉంటుందండి. విత్ ఆల్ నెసెసరీ ఎంక్లోజర్స్ అండ్ అనెక్సెస్ విల్ హ్యావ్ టు బి సబ్మిటెడ్ బై ద క్లైమెంట్స్. క్లైమెంట్స్ అంటే ఎవరెవరు ఈ క్లెయిమ్కి అర్హులో, డిసీజ్ పర్సన్ యొక్క ద ప్రాపర్టీ కానీ, అసెట్స్ కానీ, మనీ కానీ, వాళ్ళందరూ కూడా మీకు దే విల్ ఫిల్ అప్ ద ఫార్మేట్ క్లెయిమ్ ఫామ్ అండ్ విత్ ఆల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అండ్ ఎక్సెల్స్ అండ్ సబ్మిట్ టు దట్ బ్రాంచ్. తర్వాత 2 వాచింగ్ లెటర్స్ ఉంటాయి, కన్సెంట్ లెటర్ ఒకటి ఉంటుంది, అండ్ ఫార్మేట్ ఫర్ ఎఫిక్సింగ్ ఆఫ్ క్లైమెంట్స్ ఫొటోస్. అంటే ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫొటోస్, వాళ్ళ ఐడెంటిటీ అవన్నీ ఉంటాయి. కన్సెంట్ లెటర్, జాయింట్ కన్సెంట్ లెటర్ ఇస్తారు. ఓకే, వీఆర్ విల్లింగ్ టు రిక్వెస్టింగ్ యూ టు సెటిల్ ఇన్ అవర్ ఫేవర్ అని చెప్పేసి దే మే ఆథరైజ్ సింగిల్ పర్సన్ ఆర్ దే మే ఆథరైజ్ టు ది జాయింట్ ఆల్సో. అప్పుడు ఏంటంటే నలుగురు కలిపి, ముగ్గురు జాయింట్గా ఓపెన్ చేస్తే ఆ అకౌంట్కి మనం క్లెయిమ్ చేసిన అమౌంట్ అందరూ క్రెడిట్ చేసి సెటిల్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఆ 2 వాచింగ్ లెటర్స్ ఏంటంటే రెస్పెక్టబుల్ పర్సన్స్ అనేవాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే విలేజ్లో వాళ్ళకి తెలుసున్న వాళ్ళు రెస్పెక్టబుల్ పర్సన్స్ ఐడెంటిఫై చేస్తారు. మన సో అండ్ సో పర్సన్ నాకు తెలుసు, వాళ్ళు లీగల్ హెయిర్స్ పేర్లే, వీళ్ళకి ప్రాపర్టీస్ ఇవన్నీ ఉంది అని చెప్పేసి మనకు జస్ట్ సపోర్టింగ్ ఐడెంటిఫికేషన్ ఫ్రమ్ దట్ నియర్ బై పీపుల్. నెక్స్ట్, టైమ్ లిమిట్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ క్లైమ్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎందుకంటే BCSB కూడా ఏం చెప్పుద్దంటే సర్వీస్ డెఫిషియన్సీ అనేది ఉండకుండా సమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దిస్ ఏరియా is one of the service area prompt to implement prompt service. అదేంటంటే ప్రీవియస్ కనుక డెత్ క్లెయిమ్స్ కనుక ఏదైనా బ్రాంచ్ కనుక సబ్మిట్ చేస్తే కనుక 30 days టైం ఉంటుంది. అంటే టు సెటిల్ దట్ మ్యాక్సిమం టైం లిమిట్ అనేది 30 days. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే 15 days తగ్గించారు. సో దిస్ ఇస్ వన్ పాయింట్ వేర్ యూ హ్యావ్ టు బి రిమెంబర్ దిస్ వన్. అంటే ద క్లెయిమ్ సెటిల్మెంట్ టైం పీరియడ్, టైం లిమిట్ in the case of death claims is 15 days maximum. దానికి ఏంటంటే ఆ సర్వైవర్స్, డిసీజ్ డిపాయిటర్స్ రిలీజ్ పేమెంట్ టు ద సర్వైవర్స్ విత్ ఇన్ ఎ పీరియడ్. ఓకే, దానికి సబ్జెక్ట్ టు దే సబ్మిట్ దట్ ఆల్ ద పేపర్స్ ఆఫ్ దట్ మీన్స్ క్లెయిమ్ ఫామ్ ఇంటాక్ట్. నెక్స్ట్, if you are coming to the nomination is available for ఎవరెవరికి నామినేషన్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. ప్లెయిన్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, నామినేషన్ ఫెసిలిటీ అనేది ఓన్లీ డిపాజిట్స్కి మాత్రమే ఉంటుంది. అండ్ సేవ్ కస్టడీ ఆఫ్ ఆర్టికల్స్ అకౌంట్స్ ఇన్ సింగిల్ నేమ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్ టైప్స్ ఆఫ్ లాకర్ అకౌంట్స్. ఈ మూడింటికి ఉంటుంది. One is deposit accounts nomination is available, and safe custody of articles accounts in single name only.
అంటే జాయింట్ అకౌంట్ జాయింట్ నేమ్స్ తో నాట్ అలౌడ్ ఇన్ ద కేస్ ఆఫ్ సేఫ్ కస్టడీ ఆఫ్ ఆర్టికల్స్, దానికి మాత్రం వర్తించదు. తర్వాత లాకర్ అకౌంట్స్, ఈవెన్ ద జాయింట్ అకౌంట్ లాకర్ అకౌంట్స్ విత్ జాయింట్ ఆపరేషన్స్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ నామినేషన్ ఫెసిలిటీ. సో ఇవి. నెక్స్ట్ లీగల్ ప్రొవిజన్స్కి వస్తే లీగల్ ప్రొవిజన్స్కి వస్తే నామినేషన్ ప్రొవిజన్స్ ఆర్ యాజ్ పర్ సెక్షన్ 45 ZA అండ్ ZB. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఇది డిఫైన్ చేయబడిందంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ PR యాక్ట్లో దిస్ నామినేషన్ ఫెసిలిటీ ప్రొవిజన్స్ అనేది లీగల్ ప్రొవిజన్స్ అనేది పొందుపరిచారు. డిపాజిట్స్కి అయితే కనుక సెక్షన్ 45 ZA అండ్ ZB. అదే కనుక సపోజ్ సేఫ్ డిపాజిట్ ఆఫ్ ఆర్టికల్స్ అయితే కనుక సెక్షన్ 45 ZC అండ్ ZD. అండ్ సెక్షన్ అండ్ లాకర్స్ అయితే కనుక సెక్షన్ ZE అండ్ ZF. సో ఈ పెయిర్ ఆఫ్ సెక్షన్స్ టు ద రెస్పెక్ట్ టు ఫెసిలిటీ ఇన్ ద కేస్ ఆఫ్ లీగల్ ప్రొవిజన్స్ ఆఫ్ నామినేషన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్స్కి. అండ్ అట్ ద సేమ్ టైం where it was defined అంటే Banking Regulation Act. That act was also equally important. Next, compulsory nomination. Nomination is compulsory for single name accounts. If any customer doesn't want nomination, he has to give in writing. ముందు అనుకున్నదే. తర్వాత name of the nominee. If a customer wants a name of the nominee to be written on FDR or passbook కనుక నాకు కంపల్సరీగా నాకు ఉండాల్సిందే పాస్బుక్ మీద కానీ పాస్బుక్ మీద కానీ FDR రిసీట్ మీద కానీ పేరు నామినీ పేరు ఉండాలి అన్నాడు అనుకోండి, వీ హ్యావ్ టు ఒబే దట్ ఇన్స్ట్రక్షన్, వీ కెనాట్ డెనై ఇట్. తర్వాత స్టేటస్ ఆఫ్ ద నామినీకి వస్తే అంటే నామినీ యొక్క స్టేటస్ ఎలా ఉంటుంది అంటే నామినీ అన్నవాడు ఈ నామినీ ఫెసిలిటీ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ట్రస్టీ ఫర్ లీగల్ హెయిర్స్. ట్రస్టీ ఫర్ లీగల్ హెయిర్స్. The status of that nominee is trustee because with the trust only this will be maintained, this nomination facility. And after death we have to settle the amount to the beneficiary. Beneficiary ante who is the nominee. Next, important points వస్తే one by one we shall see. Nomination can be for individual accounts only such as single name అనుకున్నాం, joint name or proprietorship accounts also. అంటే సింగిల్ డిపాజిట్స్ విత్ సింగిల్ నేము నామినేషన్ ఇవ్వచ్చు. జాయింట్ అకౌంట్ కూడా ఎలిజిబుల్ ఫర్ గివింగ్ ఎ నామినేషన్. డిపాజిట్ విత్ జాయింట్ అకౌంట్స్ జాయింట్ నేమ్స్ ఆల్సో కెన్ బి గివెన్ ఏ నామినేషన్ ఫెసిలిటీ. అలాగే లీగల్ స్టేటస్ లీగల్ ఎంటిటీకి వస్తే కనుక ప్రొప్రైటర్షిప్ అకౌంట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దట్ నామినేషన్. ఎందుకంటే ఇలాగా ప్రొప్రైటర్షిప్ అనేటప్పటికి ప్రొప్రైటర్ ఒకడే సోల్ ప్రొప్రైటర్ కాబట్టి సింగిల్ పర్సన్ కాబట్టి దిస్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ టు ద ప్రొప్రైటర్షిప్ అకౌంట్స్. బట్ ఫార్మ్స్ కానీ కంపెనీస్కి కానీ ట్రస్ట్కి కానీ సొసైటీస్కి కానీ నామినేషన్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్. ఎందువల్ల అంటే అవన్నీ కూడా లీగల్ ఎంటిటీస్. దట్ టు more than one person will be involved in that partnership. Firms అంటే minimum 2 members ఉంటారు పార్ట్నర్షిప్. కంపెనీస్ ట్రస్ట్ సొసైటీస్ ఇవన్నీ కూడా అవే. సో దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. నెక్స్ట్, హూ కెన్ బి నామినీ. ఎవరు నామినీ కింద ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ అంటే న్యాచురల్ పర్సన్ కెన్ బి ఏ నామినీ. హీ కెన్ బి ఏ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్. అతను రెసిడెంట్ అయినా కావచ్చు, నాన్ రెసిడెంట్ అయినా కావచ్చు, తప్పేం లేదు. అలాగే మైనర్ క్యాన్ బి ఏ నామినీ. ఒక మైనర్ని మనం నామినీ కింద కూడా మనం మెన్షన్ చేయొచ్చు. కానీ మైనర్ని మెన్షన్ చేసేటప్పుడు ఓకే ఆ మైనర్ తరపున ఎవరు ఉండాలి అనేది స్పెసిఫై చేయాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అదొకటి. నెక్స్ట్, థర్డ్ వన్ ఏంటంటే ఇన్సాల్వెంట్ పర్సన్కి నామినేషన్. ఇన్సాల్వెంట్ పర్సన్ని నామినీ కింద ఇవ్వచ్చా లేదా? ఇవ్వచ్చు. ఎందుకంటే నథింగ్ రాంగ్ ఇన్ దట్. అతను ఇన్సాల్వెంట్ అయ్యాడు, ఓకే, అతను నామినీ కింద పెడతాం. ఒకవేళ కనుక సెటిల్ చేయాల్సి ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ ఇన్సాల్వెంట్ పర్సన్ సెటిల్ చేయాల్సి వచ్చింది అనుకోండి, చేస్తాం. అక్కడ మీకు ప్రాబ్లం ఏముంది?
ఎందుకంటే ఇన్సాల్వెంట్ పర్సన్ తరపున అఫీషియల్ రిసీవర్ ఉంటాడు, అతను రిసీవ్ చేసుకుంటాడు. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్. క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఇన్సాల్వెంట్ పర్సన్ నాట్ ఎలిజిబుల్ టు బి ఏ నామినీ అనేది కూడా అడగొచ్చు. కాబట్టి ఇట్ ఇస్ వెరీ వెరీ important point for this examiners. Next, where nominee is a minor, the account holder has to disclose the name of the person who is obtained payment on behalf of the minor in the case of customer's death. That already mentioned చేస్తాం, compulsory ఉండాలి. Next, third point, nomination can be made at any time from opening account to close of that account. It can be cancelled and changed any time and any number of times. Nomination అనేది గుర్తుపెట్టుకోండి. ఒక డిపాజిట్ అకౌంట్ కానీ నామినేషన్ మనం ఇచ్చామనుకోండి, నెక్స్ట్ డేనే మళ్ళీ దాన్ని చేంజ్ చేసి చేయొచ్చు. అంటే ఏంటి, ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ ఆఫ్ దట్ అకౌంట్ మధ్యలో ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం మార్చవచ్చు, మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్, ఒకవేళ కనుక డిపాజిట్ రెన్యూ అయింది అనుకోండి, రెన్యూ అయినప్పుడు ప్రతిసారి కూడా మన నామినేషన్ మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటికల్గా దట్ విల్ బి ఆల్సో రెన్యూ వచ్చేస్తుంది. తర్వాత నెంబర్ ఆఫ్ నామినీస్కి వస్తే ఎంతమంది నామినీస్ మనం నామినేషన్ కింద ఇవ్వచ్చు అంటే, దేర్ కెన్ బి ఓన్లీ వన్ నామినీ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ బ్యాంక్. ఒక బ్యాంక్ డిపాజిట్ వెదర్ ఇట్ ఈజ్ జాయింట్ అకౌంట్ అవనివ్వండి, సింగిల్ అకౌంట్ అవనివ్వండి, ఓకే, ప్రొపరైటరీ అకౌంట్ ఏదైనా కావాలి, దేర్ కెన్ బి ఓన్లీ వన్ పర్సన్ కెన్ బి నామినేటెడ్. ఓన్లీ ఒక పర్సన్ మాత్రమే మనం నామినేట్ చేయవచ్చు. మోర్ దెన్ వన్ పర్సన్ నాట్ అలౌడ్ ఇన్ ద కేస్ ఆఫ్ డిపాజిట్ అకౌంట్, ఈవెన్ ఇట్ ఈస్ ఎ జాయింట్ అకౌంట్ ఆర్ సింగిల్ అకౌంట్ ఆర్ ప్రొపరైటర్షిప్ అకౌంట్, వాట్ ఎవర్ ఇట్. బట్ సేఫ్ డిపాజిట్ ఆఫ్ ఆర్టికల్ అకౌంట్ వస్తే లాకర్ అకౌంట్స్ ఇన్ సింగిల్ నేమ్ ఆర్ జాయింట్ హైదరాబాద్ సర్వైవల్ లాకర్స్ అని ఉందనుకోండి. సపోజ్ వీఆర్ కమింగ్ టు దట్ లాకర్స్ అనుకోండి. ఓకే, లాకర్స్కి వచ్చేటప్పటికి జనరల్గా లాకర్ ఆపరేటెడ్ బై సింగిల్ పర్సన్ ఆర్ జాయింట్ పర్సన్స్, జాయింట్లీ ఆల్సో ఉంటాయి కదండి మోడ్ ఆఫ్ ఆపరేషన్స్. కానీ ఇక్కడ ఇన్ ద కేస్ ఆఫ్ లాకర్స్ ఓన్లీ నామినేషన్ కెన్ బి అలౌడ్ మోర్ దెన్ వన్ పర్సన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మిగతా అన్ని కూడా సింగిల్ పర్సనే, నాట్ మోర్ దెన్ వన్ పర్సన్ కెనాట్ బి. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ లాకర్స్ మాత్రం we can nominate, they can nominate more than one person, we can allow also. But IB ఏం చెప్పుద్దంటే, it is advisable to the banks not allow more than 2 nominations, maximum of 2 only nominees ని allow చేయండి అని చెప్పి. In the case of PPF account, there can be 1 or more than 1 nominee. అదే లాకర్ వదిలేస్తే నెక్స్ట్ PPF అకౌంట్కి వస్తే కనుక PPF కేసులో 1 or more than 1 nominee can be allowed. Next, in the case of any account more than 1 nominee are given, ఒకవేళ కనుక more than 1 nominee కనుక ఇస్తే అక్కడ కంపల్సరీగా the depositor has to clearly indicate the percentage of share for each nominee. అది చాలా చాలా ఇంపార్టెంట్. డిపాజిటర్ చెప్పాలి, ఇద్దరు నామినేషన్ కనుక అపాయింట్ చేసాడు అనుకోండి, ఇచ్చాడు అనుకోండి పర్టికులర్ అకౌంట్కి. ఓకే, లెట్ us say we are PPF అంటున్నాం. PPF అంటే ఇట్ కెన్ బి అలౌడ్ మోర్ దెన్ 1 పర్సన్ యాజ్ నామినీస్. అటువంటిప్పుడు ద డిపాజిటర్ హీ షుడ్ మెన్షన్ దట్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ దిస్ ఇండివిజువల్ నామినీస్, అది కూడా మెన్షన్ చేయాలి. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, పేమెంట్ టు ద నామినీకి వస్తే పేమెంట్ ఎలా జరుగుతుంది? ఆన్ డెత్ ఆఫ్ దట్ అకౌంట్ హోల్డర్, బ్యాంక్ టు డీల్ విత్ ఓన్లీ ద నామినీ. ఒకసారి కనుక డిపాజిటర్ చనిపోయాడు అనుకోండి, సింపుల్గా బ్యాంకు దే విల్ కాంటాక్ట్ ఓన్లీ ద నామినీ అండ్ నామినీ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ దే హ్యావ్ టు ఫాలో, నో వన్ ఎల్స్. అంటే లీగల్ హెల్స్ వచ్చినా కూడా అసలు వాళ్ళని ఎంటర్టైన్ చేయాల్సిన పని ఏమీ లేదు. ఒకవేళ కనుక వాళ్ళు ఏమైనా డిస్ప్యూట్ చేశారనుకోండి, బ్యాంక్ థ్రెటనింగ్ ఏం చేశారనుకోండి, లెట్ దెమ్ గో అండ్ గెట్ దట్ ఆర్డర్, కోర్ట్ ఆర్డర్ తెచ్చుకోమనండి. అప్పుడు దాకా మీరు యూ కెన్ ఫాలో ద నామినీ ఓన్లీ, మనం బెండ్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. వాళ్ళు కనుక విత్ కోర్ట్ ఆర్డర్ కనుక కనుక వీ హ్యావ్ టు ఒబే ద కోర్ట్ ఆర్డర్, దట్స్ ఆల్. అదే ఇక్కడ పాయింట్. హౌఎవర్ ఇన్ ది కేస్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్, పేమెంట్ ఈస్ టు బి మేడ్ యాజ్ పర్ ద కోర్ట్ ఆర్డర్. ఇఫ్ నామినీ డజంట్ కమ్ for 6 months for deposit accounts and 3 months in other cases,
ఒకవేళ కనుక నామినీ మీ దగ్గరకు రాలేదనుకోండి, ఈవెన్ ఆఫ్టర్ దట్ డిపాజిటర్ డిసీజ్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months in the case of deposit accounts, అదే 3 months in other cases అయితే కనుక బ్యాంకే దే హ్యావ్ టు కాంటాక్ట్ ద నామినీ, కాంటాక్ట్ చేయాలి. సో ద పీరియడ్ ఈజ్ ఇంపార్టెంట్. 6 months in the case of deposit accounts and 3 months in the case of other accounts. In case of FDR, if renewal is within the same account, previous nomination continues. ఇందాక మనం అనుకున్నాం. Next we are coming to that 7th, that is joint accounts. In case of joint deposit account and joint locker accounts, nomination to be made by all persons. Nomination అనేది అందరూ కూడా జాయింట్ గా నామినేట్ చేస్తారు. ఓకే, జాయింట్ డిపాజిట్ అకౌంట్స్ మాత్రం హౌ మెనీ పీపుల్ కెన్ బి నామినేటెడ్ అంటే ఓన్లీ 1 person. జాయింట్ లాకర్ అకౌంట్స్ మాత్రం మోర్ దెన్ 1 person కెన్ బి అలౌడ్ యాజ్ నామినీ. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ జాయింట్లీ ఆపరేటెడ్ లాకర్ అకౌంట్స్, in the case of death of any one of the locker holders, ఎవడో ఒకటి చనిపోయాడు అనుకోండి, the content shall be delivered to the survivor locker holders and the nominee of the deceased locker holder. Important. In case of jointly operated locker ఉందనుకోండి, జనరల్గా ఇక్కడ ఏం చేస్తాం, సర్వైవర్స్ ఉంటారు, జాయింట్ అంటే సర్వైవర్స్ ఉంటారు, అట్ ద సేమ్ టైం ద నామినీస్ కూడా ఉంటారు. ఒకళ్ళు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు. ఓకే, చనిపోయిన తర్వాత ఈ కంటెంట్స్, అందులో ఉన్న లాకర్లో ఉన్న కంటెంట్స్ డెలివర్ చేసేయచ్చు. ఎవరు చేస్తామంటే సర్వైవర్ లాకర్ హోల్డర్స్ ఎవరైతే వాళ్ళు అండ్ నామినీ ఆఫ్ ద డిసీజ్డ్ లాకర్ హోల్డర్, ఇద్దరికి కలిపి జాయింట్లీ డెలివర్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ జాయింట్లీ ఆపరేటెడ్ జాయింట్ అకౌంట్ డిపాజిట్స్ అకౌంట్స్ అయితే కనుక ద పేమెంట్ షాల్ బి మేడ్ టు ద సర్వైవర్ అండ్ లీగల్ హెయిర్స్ ఆఫ్ ద డిసీజ్డ్ అకౌంట్ హోల్డర్. ఎందుకంటే ఇక్కడ ఏముంటుందంటే సర్వైవర్స్ అనేవాళ్ళు ఉన్నారు కదండి, సర్వైవర్స్ ఉన్నప్పుడు ఓకే, ఆ సర్వైవర్ కూడా చెందుద్ది. ఎందుకంటే సర్వైవర్స్ ఉన్నారు, ఎందుకంటే మనం ఫస్ట్ బిగినింగ్ లో మనం అనుకున్నాం సర్వైవర్ క్లాజు, వితౌట్ సర్వైవర్ క్లాజ్ అయితే గొడవే లేదు. డైరెక్ట్ గా ఏ అన్నవాడు ఒకడే ఉంటాడు కాబట్టి వాడు నామినేట్ చేస్తాడు, కాబట్టి వీడు చనిపోయిన తర్వాత నామినీకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా సర్వైవర్ కూడా ఉంటాడు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నామినేషన్ కూడా ఉంది కాబట్టి ఇద్దరు టుగెదర్ విల్ సెయిల్, ఇద్దరు కూడా కంటిన్యూ అవుతారు. ఆ రకంగా ఏంటంటే దట్ విల్ బి పేమెంట్ షల్ బి మేడ్ టు సర్వైవర్ అండ్ లీగల్ హెయిర్స్ ఆఫ్ ద డిసీజ్డ్ అకౌంట్ హోల్డర్. ఇలా జరుగుతున్నప్పుడు అంటే వీ కెన్ కంటిన్యూ ద సేమ్ స్టేటస్ అంటిల్ మెచ్యూరిటీ ఆఫ్ ద డిపాజిట్ ఆల్సో. సపోజ్ డ్యూరింగ్ ద కోర్స్, ఆ టైంలో ఈ సర్వైవర్ డిపాజిట్స్ వన్ బై వన్ చనిపోయారు అనుకోండి, అప్పుడు ఫైనల్ గా ద పేమెంట్ కెన్ బి మేడ్ టు ద నామినీ. ఇంకా లాస్ట్ లో ఉన్నది నామినీ కాబట్టి ఇంకా ఫుల్ రైట్స్ వాడికే వస్తే వాడికే దిద్దుతుంది. అంటే ఇక్కడ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లీగల్ హెయిర్స్ అనేవాళ్ళు ఎవ్వరు కూడా దే వోంట్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నామినేషన్ కెనాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ జాయింట్ సేఫ్ డిపాజిట్ ఆఫ్ ఆర్టికల్స్. సేఫ్ డిపాజిట్ ఆర్టికల్స్ లో జాయింట్ అకౌంట్స్ అనేది అసలు ఎలా చెయ్యం. నామినేషన్ కెనాట్ బి యాక్సెప్ట్ చేయం. ఓకే, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సింగిల్ అకౌంట్ అనుకోండి, సింగిల్ నేమ్ లో ఉందనుకోండి, సేఫ్ డిపాజిట్ ఆఫ్ ఆర్టికల్ అకౌంట్ సింగిల్ నేమ్ లో ఉందనుకోండి, దెన్ నామినేషన్ కెన్ బి యాక్సెప్టెడ్. సో మీకు ఫైనల్ గా అర్థమైంది అంటే ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ లాకర్ అకౌంట్స్ విత్ జాయింట్ ఆపరేషన్స్ ఓన్లీ పర్మిటెడ్ ఫర్ నామినేషన్ మోర్ దెన్ 1 person. అంతే. పేమెంట్ ఆఫ్ FDR క్యాన్ బి మేడ్ టు నామినీ బట్ ఈ కెనాట్ గివ్ డిశ్చార్జ్ ఫర్ రైజింగ్ ఆఫ్ లోన్ అగెన్స్ట్ FDR. సపోజ్ ఇప్పుడు డిపాజిటర్ ఉన్నాడు, అతనికి FD ఉంది, చనిపోయాడు. చనిపోయినప్పుడు ఇఫ్ హీ వాంట్స్ లెట్ హిమ్ క్లోజ్ అండ్ టేక్ దట్ అమౌంట్, నో ప్రాబ్లం, తీసుకోమన్నాడు. కానీ అది నేను లేదంటే కంటిన్యూ అవ్వమని, లెట్ హిమ్ కంటిన్యూ దట్ అకౌంట్ అంటిల్ మెచ్యూరిటీ. బట్ డ్యూరింగ్ దట్ మెచ్యూరిటీ టెన్యూర్ ఆఫ్ దట్ డిపాజిట్ టెన్యూర్, ఆ నామినీకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం లోన్ అనేది ఇవ్వకూడదు. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. అంటే హీ హ్యాస్ నో రైట్ టు డిశ్చార్జ్ దట్ FDR.
You cannot give the discharge for raising the loan against a point, valid point. Next, nomination facility is available on all deposit accounts opened by the individuals in IPN year. Nomination is also available to the sole proprietor concerned account. This is what to whom nomination cannot be allowed. And sole proprietor and what is that firms, companies, trust. ఇలాగ అడిగి మీకు స్టేట్మెంట్స్ కూడా అడగచ్చు. ఓన్లీ 1 can be and 2 and 1 and 2 ఇలాగ. So you have to be very careful of this particular points. Nomination can be made in favor of one individual only. ఒక individual గా ఇస్తాము nomination. And nomination so made can be cancelled, changed by the account holders anytime. ఇదంతా మనం అనుకున్నాం. నెక్స్ట్ illiterate people వస్తే నామినేషన్ ఇవ్వచ్చా? ఎస్, ఫర్ డిపాజిటర్స్ ఇంక్లూడింగ్ ఇల్లిటరేట్స్ ఇవ్వచ్చు. బై ఎఫిక్సింగ్ దేర్ థంబ్ ఎఫిక్స్ చేస్తాడు ఆన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్స్ సెపరేట్గా ఉంటాయి. బికాజ్ విట్నెస్ కూడా దాంట్లో కాలం ఉంటుంది కాబట్టి ఆ విట్నెస్ అనేది ఇవ్వాలి. సో దట్ కంపల్సరీ దిస్ నామినేషన్ ఫెసిలిటీ in that particular prescribed forms with attestation by 2 witnesses. కనీసం 2 witnesses ఉండాలి attestation. Nomination can be made in favor of minor also. మనం already discuss చేసాం. In such cases, at the time of making nomination, depositor has to give the name of the person called appointee అంటాం. అంటే who is appointee అంటే ఆ మైనర్కి ఎవడు, మైనర్ తరఫున ఎవరు ఉండాలి పర్సన్ అనే దాన్ని మనం మెన్షన్ చేయడాన్ని ఇట్ ఈస్ కాల్డ్ ది appointee అంటాం. Who is a major, he should be a major, but again atanu minor kuda kaakoodu. Okay, these are the precautions we have to take. And in the event of that of the account holder during the minority of that minority lo unnappudu chanipothe vache problem valla man next major ni thattu appointee ni manam mention cheyalsina paristhiti vastadi. Tarvata bank recommends that all deposits avail of the nomination facility. The depositor will be informed of that advantage of the nomination facility by opening of the deposit account. ఇవన్నీ మనం చెప్తాము కస్టమర్కి ఎడ్యుకేట్ చేయాలి. బికాస్ దిస్ ఇస్ ద one of the mandatory guidelines given by the Reserve Bank of India while opening of accounts. Acknowledgement of nomination made should be provided to the depositors. మనం acknowledgement అనేది కంపల్సరీగా depositors కి ప్రొవైడ్ చేయాలి. In addition to the printing of the legend nomination registered nomination registered అని చెప్పేసి the name of the nominee would be printed in the passbook, deposit receipt, statement of account, etc. in case of the customer is agreeable to the same. Customer gana agree చేస్తే కనుక కావాలనుకుంటే, లేదనుకుంటే కనుక దట్ అది మనం కాన్ఫిడెన్షియల్ కూడా సెపరేట్ గా కూడా ఉంచవచ్చు. The nominee in the event of death of the depositors would receive the balance outstanding in the account as a trustee of the legal heirs. If the depositor do not desire to make nomination, ఒకవేళ నాకు నామినేషన్ అక్కర్లేదు అన్న పట్టుబడితే కనుక డిపాజిటర్స్ వీ హ్యావ్ టు అబ్టైన్ ఏ సెపరేట్ డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటాం విత్ దేర్ సిగ్నేచర్ అండ్ కీప్ ఫర్ అవర్ రికార్డ్స్. రేపు పొద్దున ఆర్బీఐ ఆఫీసర్స్ వస్తే చూపించాలి. అంటే ఏంటో ది అలొకేషన్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ అసెట్స్ టు పీరియడ్స్ ఇన్ విచ్ ది అసెట్స్ ఆర్ యూజ్డ్. అంటే అలొకేషన్ ఆఫ్ అంటే మనం ఏదైతే ఒక ఇండస్ట్రీ ఉందనుకోండి, ఒక మిషన్ ఉపయోగిస్తూ ఉంటాం. సో ఫస్ట్ టైం న్యూ మిషన్ ఎంత ప్రొడక్టివిటీ ఇస్తుందో ఆ తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ద సమ్ పీరియడ్ ఆఫ్ టైం అంతే ప్రొడక్షన్ అనేది మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే వేర్ అండ్ టైర్లో దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ డిప్రిసియేషన్ అంటాం. సో దాని వాల్యూ అనేది పడిపోతూ ఉంటుంది. ఆ పడిపోయే వాల్యూనే మనం డిప్రిసియేషన్ చూపిస్తాం అంటాం. సో దట్ విల్ అలొకేట్ సమ్ కాస్ట్, దానికి ఒక అసెట్ యొక్క కాస్ట్ కాంపన్సేట్ చేయడం కోసం విల్ మెయింటైన్ సమ్ అకౌంట్, డిప్రిసియేషన్ అకౌంట్ మెయింటైన్ చేస్తాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ డిప్రిసియేషన్. An asset is something bought by a company to increase its value and income or to help benefit the company's overall operations. Assets will be recorded on a company's balance sheet and either can be tangible or intangible. జనరల్గా అసెట్స్ అనేది బ్యాలెన్స్ షీట్లో టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అనేది ఉంటాయి. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే గుడ్ విల్, పేటెంట్స్, అవన్నీ కూడా మనకి కంట్రిబ్యూట్ చేస్తాయి. ఎందుకంటే మన బిజినెస్కి కంట్రిబ్యూట్ చేసాయి. ఇన్కమ్ అనేది మన బ్రాండ్ ఇమేజ్ని బట్టి ఇన్కమ్ పెరిగింది అనుకోండి, ఓకే, ఈవెన్ దట్ బ్రాండ్
ఇట్ కెనాట్ బి విజిబుల్. అది దాని యొక్క లోగో కావచ్చు, లేదంటే ఏదైనా బ్రాండ్ నేమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఎనీహౌ ఇట్ ఈస్ గివింగ్ సమ్ అడిషనల్ ఇన్కమ్. సో దట్స్ వై ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎన్ అసెట్ అంటాం బ్యాలెన్స్ షీట్ పార్ట్లో చూసుకుంటే. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్, దట్ ఈస్ అసెట్, మీనింగ్ ఆఫ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్స్కి వస్తే కనుక అసెట్స్ విచ్ ఆర్ పర్చేజ్డ్ ఫర్ లాంగ్ టర్మ్ యూస్ and are not likely to be converted quickly into cash. ఇవి ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్, నేచర్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్స్ ఎలా ఉంటాయి అంటే కారు, బిల్డింగ్, ఫర్నిచరు, ల్యాండ్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవి లాంగ్ టర్మ్ యూజ్గా ఉపయోగిస్తాం. అవి మనకి ఇన్కమ్ని జనరేట్ చేయడానికి కంట్రిబ్యూట్ చేస్తాయి. అంటే డైరెక్ట్గా మీకు ఇన్కమ్ జనరేట్ చేయవు, కన్వర్షన్ అనేది డైరెక్ట్గా అవ్వవు, బట్ ఇట్ విల్ కంట్రిబ్యూట్. అదే కనుక కరెంట్ అసెట్స్ ఉన్నాయనుకోండి, కరెంట్ అసెట్స్, క్యాష్, అదర్ అసెట్స్ అటువంటివి ఉన్నాయనుకోండి, అవి ఏంటి ఈజీగా కన్వర్ట్ అయిపోతాయి. ఒక రా మెటీరియల్ పట్టుకొచ్చామంటే రా మెటీరియల్ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా అది ప్రోడక్ట్ కన్వర్ట్ అయిపోతుంది. అది మనం అమ్మేసామంటే క్యాష్ కింద వచ్చేస్తుంది. అది వితిన్ ఇయర్లోనే దానికి అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా జరిగిపోతుంది. సో దట్స్ వై విల్ కాల్ ఇట్ క్యాష్, ఇన్వెంటరీ, స్టాక్, డేటాస్ ఇవన్నీ కూడా వితిన్ 1 yearలో మనకి కన్వర్టబుల్ అయ్యే ఇన్కమ్ జనరేట్ చేసే అసెట్స్. దట్స్ వై వీఆర్ కాలింగ్ చేసే కరెంట్ అసెట్స్. సో ఫిక్స్డ్ అసెట్స్కి కరెంట్ అసెట్స్కి వేరియేషన్ ఉంటుంది. బట్ ద క్వాలిటీ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఏంటంటే డిప్రిసియేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ యూసేజ్ ఉంటాయి కాబట్టి అవి లాంగ్ రన్లో దానికి వ్యారంటీలో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, దానికి ఉంటాయి. అవి ఏంటంటే కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎందుకు చేస్తాం ఆ పర్టికులర్ ఫిక్స్డ్ అసెట్స్కి అంటే వేర్ అండ్ టేర్ కావచ్చు, ఇన్ఎఫిషియన్సీ అండ్ అబ్సలెన్స్ అవ్వచ్చు, ఎఫ్లక్స్ ఆఫ్ టైము, యాక్సిడెంట్స్. సో బికాస్ ఆఫ్ ఆల్ రీజన్స్ దానికి కొంత వాల్యూ అనేది తగ్గిపోతాం. నీడ్ ఫర్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్కి అవసరం ఏంటి, ఎందుకు మనం డిప్రిసియేషన్ అనేది ఒక ఫ్యాక్టర్ మనం ఇంట్రడ్యూస్ చేసి దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే టు ascertain true value of the asset, to retain funds for replacement, to reduce tax liability and to present a true position. మనం ఇంత డీటెయిల్గా నేర్చుకోవాలనుకుంటే కనుక టు ascertain true value of the asset అంటే అసలు యాక్చువల్గా లైఫ్ అంటాం. ఒక అసెట్కి లైఫ్ ఉంటుంది, 5 years 6 years అంటారు. అంటే 5 years లైఫ్ అంటే ఏంటి, ఎవ్రీ ఇయర్ దాని యొక్క వాల్యూ, దాని యొక్క పెర్ఫార్మెన్స్ తగ్గిపోతున్నట్టు లెక్క. లైఫ్ అంటే ఎండ్కి వచ్చేసినట్టు లెక్క, ఇంకా అదే కండెమ్ స్టేజ్కి వచ్చేస్తుంది లైఫ్ అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ ద టర్మ్. సో డ్యూరింగ్ దట్ పీరియడ్ దాని వాల్యూ నెమ్మదిగా పెర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉండబట్టే కదా. దాన్ని ఏమంటే ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రోజుకి దాని వాల్యూ ఎంత, దట్ ఈస్ ట్రూ వాల్యూ ఆఫ్ అసెట్ అనేది బేసింగ్ ఆన్ దిస్ డిప్రిసియేషన్ ఫ్యాక్ట్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు అరైవ్ దట్. అలాగే వాల్యూ పడిపోతుంది. అట్ ద సేమ్ టైం ఈ వాల్యూను మనం ఏదో రకంగా కాంపన్సేట్ చేసుకోవాలి ఫ్యూచర్లో. ఎందుకంటే 5 years అయిపోయిన తర్వాత దీని లైఫ్ అయిపోతే మనం కొత్తది కొనుక్కోవాల్సి వస్తుంది. అటువంటి అప్పుడు ఆల్రెడీ మనం పూల్ చేసిన అమౌంట్ ఉంటే కనుక అప్పుడు ఇట్ విల్ బి ఈజియర్ టు పర్చేజ్ ఎ న్యూ మిషన్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఫస్ట్ మిషన్ లైఫ్. సో రిప్లేస్మెంట్ ఆఫ్ దట్, రిటైన్ ద ఫండ్స్ అవన్నీ చేస్తాం. తర్వాత టు రెడ్యూస్ ట్యాక్స్ లయబిలిటీ. ఈ డిప్రిసియేషన్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మన యొక్క ట్యాక్స్ లయబిలిటీని ఉపయోగించుకుంటాం. మనం ఏం చేస్తున్నాము, ఫిక్స్డ్ అసెట్స్ అవన్నీ కూడాను పెర్ఫార్మ్ చేసేటట్టయితే కనుక మనం దాని మీద మీరు ట్యాక్స్ పే చేసినా పర్వాలేదు. కానీ పెర్ఫార్మెన్స్ ఒక పక్కన తగ్గిపోతుంది, ఇయర్ బై ఇయర్ తగ్గిపోతున్నప్పుడు దాని మీద మరి ఈ పెర్ఫార్మెన్స్ బట్టే కదా మనకు దాని ప్రొడక్షన్, దాని మీద సేల్స్, దాని మీద ట్యాక్స్ మనం పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మనకి ఇచ్చిన ఎగ్జామ్షన్ ఏంటంటే అథారిటీస్ when there is a value fall in a particular fixed assets, న్యాచురల్గా పెర్ఫార్మెన్స్ అనేది డౌన్ అవుతున్నప్పుడు సో సమ్ బెనిఫిట్ అనేది మనకి ఇవ్వాలి. కాబట్టి దే ఆర్ గివింగ్ బట్ దట్ ట్యాక్స్ లయబిలిటీస్, సమ్ బెనిఫిట్స్ అనేది మనకి ఇస్తారు విత్ దిస్ డిప్రిసియేషన్ ఫ్యాక్టర్. అలాగే టు ప్రజెంట్ దట్ ట్రూ పొజిషన్. అలాగే మనకు ఉన్న పొజిషన్ మనం చూపించుకోవాలనుకుంటే కనుక దిస్ డిప్రిసియేషన్ బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేసి వేర్ వీఆర్, వాట్ ఈస్ అవర్ పొజిషన్ అనేది మనకు ఒక బిజినెస్ ఎంటిటీలో మనం చెప్పగలుగుతాం. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ ఫర్ దట్ నీడ్
ఆఫ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద డిప్రిసియేషన్కి వస్తే కనుక కాస్ట్ ఆఫ్ అసెట్, ఇవన్నీ కావాల్సి వస్తాయి మనకి క్యాలిక్యులేషన్. డిప్రిసియేషన్ కాస్ట్ కాస్ట్ ఆఫ్ అసెట్ అంటే మనం కొన్న వాల్యూ ఎంత, ఎస్టిమేటెడ్ రెసిడ్యూల్ ఆర్ స్క్రాప్ వాల్యూ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ అసెట్స్ లైఫ్. ఆ అసెట్ యొక్క లైఫ్ ఆల్రెడీ ఉంటుంది, ప్రీఫిక్స్డ్. 7 years, 5 years, 10 years అనేది ఉంటుంది. ఓకే, అది ఉన్నప్పుడు కొంత పీరియడ్ అయిపోయిన తర్వాత రెసిడ్యూల్ పీరియడ్ ఎంత అనేది ఎస్టిమేట్ చేసుకోవడం, అది చివరికి వచ్చేటప్పటికి స్క్రాప్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది మనం అవుతుంది. ఇవన్నీ కూడా మన ఫ్యాక్టర్స్ మనకి చేతిలో ఉంటే కనుక టు ఫైండ్ అవుట్ దట్ డిప్రిసియేషన్ ఎగ్జాక్ట్లీ బేసింగ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఇట్స్ కమర్షియల్ లైఫ్, అదే మనకి లైఫ్ అంటాం, వాట్ యాక్టివ్ లైఫ్. సో ఈ 3 ఫ్యాక్టర్స్ను ఉపయోగించుకుని మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. వన్ ఇది కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఉండాలి, ఒరిజినల్ కాస్ట్, రెసిడ్యూల్ పీరియడ్ ఉండాలి, అంటే టోటల్ లైఫ్ ఉండాలి ఫస్ట్, ఆ తర్వాత పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో రెసిడ్యూల్ పీరియడ్ ఎంత, స్క్రాప్ వాల్యూ అట్ ది ఎండ్ ఎంత అనేది మనం చేసుకోగలిగితే డిప్రిసియేషన్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, అకౌంటింగ్ ఎంట్రీస్కి వస్తే డిప్రిసియేషన్ అకౌంట్ అసెట్ అనేది నేను ₹1,00,000 పెట్టి ఒక మిషన్ కొన్నాను. ఓకే, డిప్రిసియేషన్ అనేది లెటెస్ట్ సే 10% వాజ్ డిక్లేర్డ్ ఫర్ దట్ పర్టికులర్ అసెట్ అనుకోండి, మిషన్ అనుకోండి. డిప్రిసియేషన్ వాల్యూ 10% వాల్యూ పడిపోతుంది అనుకున్నాం అనుకోండి. సో 10% ఆఫ్ దట్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ డిప్రిసియేషన్ అమౌంట్ అనేదాన్ని అకౌంటింగ్ సిస్టమ్ మనం ఎలా చేస్తామంటే డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ చేస్తాం, క్రెడిట్ ఇట్ విల్ గో టు దట్ అసెట్ వాల్యూ 1 lakh కదండి, దానికి ఈ 10,000 ఇచ్చారనుకోండి డిప్రిసియేషన్ వాల్యూ అమౌంట్. సో ఇట్ విల్ కమ్ టు ద 90,000. అంటే ఒక పక్కన మీకు అసెట్ వాల్యూ తగ్గుద్ది, రెండో పక్కన డిప్రిసియేషన్ అకౌంట్లో మీకు అమౌంట్ పూల్ అవుతా ఉంటుంది. సో దిస్ ఇస్ ద అకౌంటింగ్ ఎంట్రీస్. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్కి వస్తే కామన్గా దేర్ ఆర్ 3 types ఆఫ్ డిప్రిసియేషన్ మెథడ్స్ ఉన్నాయి. అదేంటంటే స్ట్రైట్ లైన్ మెథడ్, ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, ఆర్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ ఒరిజినల్ కాస్ట్. ఇవన్నీ కూడా ఒకటే కేటగిరీ. రెండోది అంటే రెడ్యూసింగ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని కానీ, లేదంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని కానీ, ఆర్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, అది సెకండ్ టైప్. జస్ట్ వర్డ్స్ టెక్నాలజీ మాత్రం మారుతుంది అంతే, బట్ వర్డ్స్ ఆర్ సేమ్, మెథడ్ ఈజ్ సేమ్. నెక్స్ట్ థర్డ్ వన్ అంటే సమ్ ఆఫ్ దట్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్స్. ఓకే, అంటే మిక్చర్ ఆఫ్ దీస్ టూ. సో 1 by 1 we shall see. Straight line method ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ ఒరిజినల్ కాస్ట్ ఎలా ఉంటుంది అంటే దిస్ ఈజ్ స్ట్రైట్ అండ్ మనం ఆ మెథడ్ చూసుకోవడం, హౌ విల్ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అనేది చూడటం, దాని ప్రకారం ఏమైనా ప్రాబ్లమ్ ఇస్తే కనుక వీ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. స్ట్రైట్ లైన్ మెథడ్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా కాస్ట్ ఆఫ్ దట్ ఫిక్స్డ్ అసెట్స్ ఇస్ రెడ్యూస్ యూనిఫార్మ్గా రెడ్యూస్ చేస్తాం ఓవర్ ద యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ దట్ అసెట్. Since depreciation expense charged to income statement in each period is the same, the carrying amount of the asset on balance sheet declines in a straight line. అంటే ఏంటంటే 10% అన్నారు అనుకోండి, 10% అనేది జస్ట్ 5 years అన్నాడు అనుకోండి. 5 yearsకి ఒక అసెట్ వాల్యూ 50,000, 10% డిప్రిసియేషన్ అన్నాడు అనుకోండి. సో సింపుల్గా 50% మీద 10% ఎంత చూస్తాం, 50,000. సో 50,000 we will reduce to the active period. ఎంత ఉంటే 5 years లైఫ్ పీరియడ్ అన్నాడు కదా, లైఫ్ పీరియడ్ తగ్గించుకు వెళ్ళిపోతాం. అంటే 5 lakhs minus 50,000, 4,50,000. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 50,000 మైనస్ చేస్తాం, 4 lakhs. మళ్ళీ నెక్స్ట్ 50,000 మైనస్ చేస్తాం, 3,50,000. అలాగ మీకు ఫిక్స్డ్ అమౌంట్ యాజ్ పర్ దట్ ఫిక్స్డ్ డిప్రిసియేషన్ పర్సంటేజ్ ఎవ్రీ తగ్గించుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్లో మనకి ఏం మిగులుతుంది, ఎంత మిగులుతుంది, స్క్రాప్ వాల్యూ కింద వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ అది మెథడ్. కానీ మనం ఏం చేస్తామంటే యూనిఫార్మ్గా దీన్ని ఒక ఫార్ములా రూపంలో అరైవ్ అవ్వాలి కాబట్టి దేర్ ఈజ్ ఎ ఫార్ములా. డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ స్ట్రైట్ లైన్ మెథడ్లో ఈక్వేషన్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ద అసెట్స్, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఎంత మైనస్ స్క్రాప్ వాల్యూ at the end of the year, at the end of the life period, the scrap value ఎంత ఉంటుంది అది కనుక మనకు తెలిస్తే కనుక డివైడ్ బై యూస్ఫుల్ లైఫ్ ఎంత అనేది, అంటే యాక్టివ్ లైఫ్ ఎంత చేస్తే కనుక మన డిప్రిసియేషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఎంత అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ఫిక్స్డ్ ఫార్ములా వీ హ్యావ్ టు అప్లై ఇన్ ది కేస్ ఆఫ్ స్ట్రైట్ లైన్ మెథడ్. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం.
స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ ఫిక్స్డ్ ధరలు. దిస్ ఇస్ ద డిప్రిసియేషన్ ఫార్ములా. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే ఆన్ 1st April 2017 Bank of India purchased a vehicle costing 8 lakhs. Bank of India expects the vehicle to be operated for 5 years at the end of which it can be sold 2 lakhs. అంటే స్క్రాప్ వాల్యూలో at the end of the 5 years the scrap value is 2 lakhs అని ఇచ్చాడు. ఒకటి ఇచ్చేసాడు. రెండోది అంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ వెహికల్ ఇచ్చేసాడు. తర్వాత డిప్రిసియేషన్ వెహికల్ లైఫ్ అనేది అంత లైఫ్ ఇచ్చాడు, 5 lakhs ఇచ్చాడు. సో దే ఆస్కింగ్ దట్ డిప్రిసియేషన్ పర్ ఇయర్ ఎంత అని అడుగుతాడు. సో సింపుల్, హౌ టు క్యాలిక్యులేట్ దట్. అది కూడా కాదు, 2018కి అంటే నెక్స్ట్ ఇయర్కి డిప్రిసియేషన్ ఎంత అని అడిగారు. ఒక్కోసారి 2019కి ఎంత అని అడగవచ్చు, 2020కి ఎవరిని అడగవచ్చు. సో హౌ విల్ క్యాలిక్యులేట్ దిస్ సొల్యూషన్? కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ ఎంత. ఫార్ములా చూడండి. కాస్ట్ ఆఫ్ ద వెహికల్ ఎంత 8 lakhs మైనస్ స్క్రాప్ వాల్యూ ఎంత 2 lakhs. సో డిఫరెన్స్ ఈజ్ 6 lakhs. యూజ్ లైఫ్ అంటే యూజ్ఫుల్ లైఫ్ అంటే యాక్టివ్ లైఫ్ ఎంత, మనం ఉపయోగించే లైఫ్ 5 years ఆడే ఇచ్చాడు. సో 6 lakhs divided by 2, 5, this coming as 1,20,000. సో మీకు ఎలాగా ఎండ్ ఆఫ్ దట్ పీరియడ్కి ఎలాగా ఆ 2 lakhs అనేది వస్తుంది స్క్రాప్ వాల్యూ. సో 5 yearsకి ఎవ్రీ ఇయర్ 1,20,000 చెప్పిన డిప్రిసియేషన్ అనేది పోతుంది స్ట్రైట్ లైన్ మెథడ్లో. సో 5 into 1,20,000 it will be coming as 6 lakhs. సో 6 plus this 2 scrap 8 lakhs సరిపోయింది కదండి. సో depreciation per year is 1,20,000. Like that you have to calculate. Now if you are coming to that second method, that means reducing installment method or written down method or diminishing balance method, ఏదైనా పర్వాలేదు, ఏది ఇచ్చినా కూడా you have to apply this method. Under this method the depreciation is calculated at a certain fixed percentage each year on the decreasing book value, commonly known as WDV of the asset, book value less depreciation. అంటే ఏంటంటే రిటర్న్ డౌన్ మెథడ్ అంట. మనం లోన్ తీసుకున్నప్పుడు మనకి ప్రిన్సిపల్ అమౌంట్ రెడ్యూసింగ్ డిమినిషింగ్ ఆర్డర్లో ఎలా వెళ్ళిపోతుందో తగ్గుకుంటూ అదే ప్రకారం వెళ్తుందన్నమాట. ఇది కూడా ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాం. ఇఫ్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఈజ్ 100,000 రూపీస్, ఒరిజినల్ కాస్ట్ ఇచ్చాడు, ద రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇస్ 10% అని ఇచ్చేసాడు. సో డిప్రిసియేషన్ విల్ బి ఎంత అంటే మారిపోతుంది. ఫస్ట్ ఇయర్కి ఒక రకంగా ఉంటుంది, సెకండ్ ఇయర్కి ఒక రకం, థర్డ్ ఇయర్కి ఒక రకంగా ఉంటుంది. అలా రిటర్న్ డౌన్ చివరికి వెళ్ళేటప్పటికి ఎండ్ ఆఫ్ ది ఇయర్కి వచ్చేటప్పటికి ఇట్ విల్ బికమ్ 0. ఓకే, అదర్వైజ్ ఆ పీరియడ్ని బట్టి ఇంకా మొత్తం టోటల్ లైఫ్ పీరియడ్ బట్టి ఉంటుంది అది. ఒకవేళ కనుక లైఫ్ పీరియడ్ తక్కువ ఉందనుకోండి, చివరిలో మనకి స్క్రాప్ వాల్యూ కింద మిగులుతుంది. సో లెట్ us say ఫస్ట్ ఇయర్ 1000 into 10%, 100 rupees is the depreciation. సో ఎప్పుడైతే మీకు ఫస్ట్ ఇయర్ 100% రూపీస్ డిప్రిసియేషన్ పోయిందో 100 మైనస్ 1000 మైనస్ 100 900 ఉంటుంది. బ్యాలెన్స్ అమౌంట్ రిమైనింగ్ బ్యాలెన్స్ 900 మీద మళ్ళీ 10% యూఆర్ అప్లయింగ్ బికాజ్ ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ డిప్రిసియేషన్ పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి. సో 10% 90 అంటే కొంచెం తగ్గింది. అగైన్ తీసేయండి, 900 మైనస్ 90 810. థర్డ్ ఇయర్ దాని మీద డిప్రిసియేషన్ 10%, సో 81. ఇలాగా మనకి ఏమవుతుందంటే దట్ విల్ బి డిమినిష్ అయిపోతూ ఉంటుంది. అంటే డిప్రిసియేషన్ అనేది మనకి స్లోగా ఇయర్ ఆన్ ఇయర్ తగ్గిపోతూ ఉంటుంది. అక్కడ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ మెథడ్లో ఫిక్స్డ్గా ఉంటుంది, డిప్రిసియేషన్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వెళ్ళే కొద్దీ కూడా మనకి డిప్రిసియేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఇయర్స్ డిజిట్స్ మెథడ్. ఇదేంటి అంటే దీంట్లో మనం ఏం చేస్తాం అంటే సమ్ ఆఫ్ ద ఇయర్స్ డిజిట్స్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ బేస్డ్ ఆన్ ద అజంప్షన్ దట్ అసెట్స్ ఆర్ జనరల్లీ మోర్ ప్రొడక్టివ్ వెన్ దే ఆర్ న్యూ అండ్ దేర్ ప్రొడక్టివిటీ డిక్రీజెస్ యాజ్ దే బికమ్ ఓల్డ్. అంటే ఇది బయో మీడియాగా ఒక సైంటిఫిక్గా తయారు చేసిన ఫార్ములా. అది ఎలాగంటే ఫస్ట్లో న్యూ మిషన్ ఉందనుకోండి, బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ లైఫ్ గురించి డిప్రిసియేషన్ అనేది దాన్ని కొరిలేట్ చేయడానికి లేదు. ఓకేనండి. తర్వాత మనకి ఈక్వల్గా చేసినా డిమినిషింగ్ చేసినా కూడా ఎగ్జాక్ట్గా అది మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే దాని పెర్ఫార్మెన్స్ అనేది వేరీ అవుతుంది కాబట్టి. లాస్ట్కి వచ్చేటప్పటికి అది అండర్ పెర్ఫార్మింగ్, టోటల్గా కండెమ్ స్టేజ్గా ఉంటుంది. రిపేర్లు వాటితో ఇంకా చెత్త కింద అయిపోతాం. సో మీకు ఏంటి పీక్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్లో ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్, లాస్ట్కి వచ్చేటప్పటికి మొత్తం అండర్ పెర్ఫార్మింగ్ కింద అయిపోతుంది. అందు గురించి మనం ఏం చేస్తాం అంటే ఈ మెథడ్ ఫాలో అవుతాం. అదేంటే 5 years యూజ్ఫుల్ లైఫ్,
అనేటప్పటికి 5 years లైఫ్ యూస్ఫుల్ లైఫ్ ఇచ్చాడు అనుకోండి. సో వీళ్ళు క్యాలిక్యులేట్ 5 + 4 + 3 + 2 + 1 అంటాం. అంటే సమ్ ఆఫ్ ద ఇయర్స్ చేస్తాం. 4 years అన్నాడు అనుకోండి లైఫ్, 4 + 3 + 2 + 1 అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత అని చూస్తాం. సో సమ్ ఆఫ్ ది ఇయర్స్లో 15 వచ్చింది. సో ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ విల్ బి 5/15 అంటే దట్ మీన్స్ టోటల్ లైఫ్ ఈజ్ 5. ఓకే, ఆ 5 డివైడ్ బై దిస్ 15 ఆ పర్సంటేజ్తో మీరు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు అమౌంట్. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి రిమైనింగ్ ఎంత మీకు 4 years ఉంటుంది. సో 4 డివైడ్ బై ఒరిజినల్గా మనం తీసుకున్నది సమ్ ఆఫ్ ద ఇయర్స్ 15 కాబట్టి 4/15 అంటే ఇక్కడ ఏమవుతుంది మీకు 5/15 అనేటప్పటికి పర్సంటేజ్ ఆఫ్ ద డిప్రిసియేషన్ అనేది తక్కువ చార్జ్ చేస్తుంది. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి పర్సంటేజ్ ఆఫ్ డిప్రిసియేషన్ కొంచెం పెంచాం. ఎందుకంటే మీకు చూడండి వాట్ ఈస్ దట్ న్యూమరేటర్కి పెరుగుతుంది, తగ్గింది కదా. న్యూమరేటర్ తగ్గిందంటే మీకు పర్సంటేజ్ పెరుగుతుంది, అంటే పర్సంటేజ్ కూడా మీకు వేరీ అవుతుంది. ఓకే, సో అంటే దట్ మీన్స్ మోర్ అమౌంట్ ఆఫ్ ద డిప్రిసియేషన్ అనేది మనకు ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి 3/15 అంటాం అండ్ సో ఆన్. సో ఈ రకంగా మన ఏంటి డిప్రిసియేషన్ అనేది సైంటిఫిక్గా మనం క్యాలిక్యులేట్ చేసి అరైవ్ అవుతాం. సో దిస్ ఈజ్ వన్ బెస్ట్ మెథడ్, బట్ మోస్ట్ ఆఫ్ ద that means business firm they use either straight line or written down. Next, if you are coming to some small bits only, of course key also is given here. Depreciation according to the straight line method is calculated on. Options are given: opening balance, closing balance, original cost, market value. So it is original cost. Original cost is invoice price. Next, depreciation is calculated on fixed assets, current assets, wasting assets, fictitious assets. So it is on fixed assets. Third one, depreciation is calculated on dash of assets: cost price, market value, invoice price, book value. See, it is a market value. Sorry, book value. Depreciation is calculated on book value of that assets. అంటే కదా మీకు ఎప్పటికప్పుడు వాల్యూ తగ్గిపోతున్నప్పుడు యాక్చువల్ ప్రజెంట్ బుక్ వాల్యూ ఎంత అనేది చూసి దాని మీద మనం చార్జ్ చేస్తాం. అదే కాస్ట్, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అనేది రాదు. అకార్డింగ్ టు దట్ డిమినిషింగ్ balance method, depreciation is charged on dash assets: original cost, written down value, market value, average cost. So it is a written down value. 5, in the straight line method, the amount of depreciation dash every year. Increase of the, decrease of the, remains constant, either increase or that it is a remains constant and every year fixed గా చేస్తాం కదా. ఎందుకంటే టోటల్ పీరియడ్ అండ్ టోటల్ వాల్యూని బట్టి టోటల్ వాల్యూని ఫిగర్ పెట్టి డివైడ్ చేసేసి ఎవ్రీ ఇయర్కి ఎంత అనేది మనం ఫిక్స్డ్గా అరైవ్ అవుతాం, బేసింగ్ ఆన్ దట్ స్క్రాప్ వాల్యూ అసెట్ అండ్ టేక్ ఇంటూ కన్సిడరేషన్. సో లైక్ దట్ it will be coming as a remains constant. So this is the simple topic in the case of depreciation. You may get at least 0.5 marks question రావచ్చు, లేదంటే 1 mark question రావచ్చు, లేదా 2 marks question రావచ్చు. It is a very good subject.